ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासाम्प्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ गुणतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం స్వామివారు. అందరికీ హరి ఓం అమ్మ. నిన్న మనం ఆకాశతత్వం తెలుసుకున్నాం, ఈ రోజు పృథ్వీతత్వం తెలుసుకుందాం అమ్మ. మనకి మనం భూమి మీదే ఉన్నాం కాబట్టి దీని గురించి మనం జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ. జాగ్రత్తగా విందాం. ఇక్కడ పృథ్వీ పంచకము అంటే ప్రధానమైన అంశము పృథ్వీలో పృథ్వీ అంటే ఆ చార్టు పంచకం అంతా కూడా పృథ్వీ స్వభావంతోనే పనిచేస్తుంటది, అదే డామినేట్ చేస్తూ ఉంటది. మనం ఆకాశం ఎలాగో అలాగే ఇది విభజించబడిద్ది అనమాట. అయితే ఇక్కడ అడ్డంగా ఉన్న గదులు పృథ్వీ పంచకం. మనం నిన్న ఆకాశం కూడా అడ్డంగా ఉన్నాయన్ని పృథ్వీ ఆకాశ పంచకంగా చెప్పుకున్నాం. అంటే ఆకాశ స్వభావమే ఎక్కువగా ఉంటది అనమాట. ఈ రోజు పృథ్వీ కాబట్టి పృథ్వీ స్వభావమే ఎక్కువగా ఉంటది, ఆ స్వభావంతోనే పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే దాని మీద ఆధిపత్యం పృథ్వీ. పృథ్వీలో పృథ్వీ అంటే ఆకాశ స్వభావంలో రెండుగా విడిపోతుంది. అందులో ఒక భాగం మిగిలిన నాలుగింటితో కలుస్తుంది. ఆకాశం ఎలా రెండు భాగాలుగా విడగొట్టబడిందో పృథ్వీ కూడా
రెండు భాగాలుగా, పృథ్వీ స్వభావం రెండు భాగాలుగా విడగొట్టబడిద్ది. ఒక సగభాగం ఏం చేస్తుందంటే మిగతా 4 భూతాలు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము ఈ 4 భూతాలకి 1/8 వంతు చొప్పున అంటే సగభాగం సమానంగా పంచుకున్నట్లయితే ఒక్కొక్క దానికి 1/8 వంతు చొప్పున చేరిపోతుంది అనమాట. మిగతా సగభాగం మళ్ళీ 2 భాగాలైద్ది. ఒకటి ఆధిపత్యం వహిస్తుంది పృథివీ మీద, అంటే పృథివీలో పృథివీగా ఉంటది. రెండవది విలక్షణంగా ఉంటది. మనకి లెఫ్ట్ సైడ్ షీట్ అంతా పెట్టుకున్నాం కదా, ఆకాశము, వాయువు, అగ్ని, జలం అనేది ఈ పృథివీ చివరి భాగంలో ఉండిపోద్ది అనమాట. అయితే ఇక్కడ మనకి ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఆకాశం ఎలా పంచీకరించబడిందో పృథివీ కూడా అలాగే పంచీకరించబడింది. అలాగే మిగతా భూతాలు కూడా ఆధిపత్యం ఎలా ఉంటాయి, పృథివీలో పృథివు, జలములో జలము, అగ్నిలో అగ్ని, వాయువులో వాయువు, ఆకాశంలో ఆకాశము, ఇవన్నీ కూడా ఆయా తత్వాల యొక్క ఆధిపత్యం అధిష్టానంగా మిగతా వాటిని నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వీటి స్వభావమే ఏ పంచకంలో ఆ పంచకం యొక్క స్వభావమే ఎక్కువ ఉంటది. ఆకాశంలో ఆకాశతత్వమే ఎక్కువగా ఉంటది పంచకంలో, వాయువులో వాయుతత్వంతో పనిచేస్తుంటాయి, అగ్నిలో అగ్నితత్వంతో పనిచేస్తుంటాయి, జలములో జలతత్వంతో పనిచేస్తాయి, పృథ్వీలో పృథ్వీ తత్వంతో పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనం పృథ్వీ గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. మనకి ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, చూపు, మనం చూడటం, లో చూపు అంటే దాన్ని ఇంకా సూక్ష్మంగా పరిశీలించడం అనమాట. అంతరార్థంగా మనము తెలుసుకోవటం అనమాట. అంటే లో చూపు అనగా వివేక చక్షువుతో అంటే జ్ఞానవంతంగా చూడాలి. అంటే ఏదైనా విచారణ ఉండాలన్నమాట. వివేకంతో వ్యవహరించాలన్నమాట. ఏ పని చేసినా బాహ్యమైనా కూడా అంతే అండి. విచారణ ఉండాలి, వివేకం ఉండాలి. లేతే ఏదో నాకు నచ్చినట్టు చేస్తానంటే ఫలితం మనం అనుకున్నట్టు రాదన్నమాట. కాబట్టి ఇక్కడ వివేక చక్షువుతో మనము పరిశీలించాలి. విచారణ చేత వివేకం అనే చక్షువు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఏదైనా ఒక వ్యవహారం జరిగినప్పుడు ఇదా ఎందుకు జరిగింది అని విచారణ చేసినట్లయితే మనకు బోధపడిపోతుంది. ఎవరైనా మాట అన్నప్పుడు కూడా అంతే. మనం ఊరికే బాధపడటమో లేదా కోపం తెచ్చుకోవటమో కాకుండా, ఎందుకన్నారు, ఆ గుణం నాలో ఉందా, లేదు కదా, ఓకే వదిలేసేయి, లేదా ఉంది అంటే సరి చేసుకుందాం, తప్పైతే సరి చేసుకుందాం, అలా ఉండాలన్నమాట మన విచారణ. సాధకులందరూ కూడా విచారణ చేసి వదిలిపెట్టకూడదు. విచారణ చేయగానే అది మన జీవితానికి అప్లై చేసుకునే విధంగా మనం చేయగలగాలన్నమాట. పృథ్వీలో పృథ్వీ అంటే స్థూలం కాదది. పృథ్వీ స్వభావం రెండుగా విభజించబడి ఒక సగభాగం మిగిలిన వాటితో అంటే మిగతా 4 భూతాలతో కలుస్తుంది. మిగతా సగభాగం 2 ముక్కలవుతది. ఒకటేమో ఆధిపత్యం వహిస్తది, రెండవదేమో విలక్షణంగా ఉంటది. ఇప్పుడు పృథ్వీలో పృథ్వీ అంటే పృథ్వీ పృథ్వీ స్వభావంలో అంటే పృథ్వీ యొక్క తన్మాత్రలో పృథ్వీ యొక్క స్థూల అంశము చేరిక చేత ఏర్పడుతుందన్నమాట. అంటే స్థూల పృథ్వీ అంశ పృథ్వీ తన్మాత్ర యందు సంయోగం చెంది ఇక్కడ పనిచేస్తుంది. ఆ స్థూల పృథ్వీ ఏర్పడక ముందు ఒక పృథ్వీ తన్మాత్ర స్వభావంగా ఉంది. ఎలా ఉంది అంటే, స్వభావాన్నే కదా మనం విడగొట్టుకున్నాము. ఎప్పుడైతే ఆధిపత్యం వస్తదో, పృథివిలో పృథివి వస్తదో అంటే సూక్ష్మ పృథివి యొక్క అంశలో స్థూల పృథ్వీ అంశ చేరికైంది. ఈ స్థూల భూతాలు మనకి ఎలా వచ్చాయి అంటే, మనం చెప్పుకున్నాం, సగభాగాన్ని మిగతా 4 భూతాలకి పంచాయి. ఎప్పుడైతే 4 భూతాలకి పంచుతాయో ఆటోమేటిక్‌గా పంచమహాభూతాలు ఏర్పడతాయన్నమాట. అట్లా ఆ పృథ్వీ అంశ పృథ్వీ యొక్క తన్మాత్రలో సంయోగం చెందటం ద్వారా ఆ పృథ్వీ యొక్క స్వభావంతో పనిచేస్తుంటదన్నమాట. ఇదొక్కటే పనిచేయటం కాకుండా మిగతా వాటిని కూడా ఈ తత్వంతోనే పనిచేస్తదన్నమాట. ఏ భూతానికి ఆ భూతం ఇలాగే మనము అర్థం చేసుకోవాలన్నమాట. అంటే మళ్ళొకసారి చెప్తాను చూడండి. ఇది ఇప్పుడు పృథ్వీలో పృథ్వీ అంటే పృథ్వీ తన్మాత్ర యందు పృథ్వీ అంశ చేరింది. స్థూల పృథ్వీ అంశ పృథ్వీ తన్మాత్ర యందు సంయోగం చెంది ఇక్కడ పనిచేస్తుంది. ఆ స్థూల పృథ్వీ ఏర్పడక ముందు ఒక్క పృథ్వీ తన్మాత్ర స్వభావం మాత్రమే ఉంది. దాని ఆధిపత్యంలో ఉండి ఈ స్థూల పృథ్వీ పనిచేస్తుంది. అర్థమైందండి? ఈ సృష్టి ఏర్పడేటప్పుడు దీనిని ఒక దాని ఆధీనంలో ఉంచాడు. పృథ్వీ తన్మాత్ర ఆధీనంలో స్థూల పృథ్వీ ఉంది. అంతే కదా, ఇప్పుడు మన మనసు ఆధీనంలో మన స్థూలం ఉంది. అట్లాగే సృష్టిలో కూడా ఈ అంటే సూక్ష్మం అంటే తన్మాత్ర అన్నమాట. తన్మాత్ర అంటే స్వభావం అన్నమాట. దీని ఆధీనంలోనే ఈ స్థూలం ఉంటదన్నమాట. ఎక్కడైనా మనకి ఈ అద్వైతంలో ఒకే సూత్రం మీద వ్యష్టి నుంచి సమిష్టి వరకు
విశ్వం వరకు కూడా ఒకే సూత్రం మీద రన్ అవుతా ఉంటదండి. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఈ సృష్టి ఏర్పడేటప్పుడు దీనిని ఒకదాని ఆధీనంలో ఉంచాడు. పృథ్వీ తన్మాత్ర ఆధీనంలో స్థూల పృథ్వీ ఉంది. స్థూలం ఎలా ఏర్పడిద్ది? ప్రతి భూతము సగభాగం అయింది. ఆ సగభాగం మిగతా 4 భాగాలకి పంచినప్పుడు స్థూలాలు ఏర్పడతాయి అన్నమాట. పృథ్వీ తన్మాత్రలో పృథ్వీ అంశ పనిచేస్తుంది. దాని స్వభావంలో పృథ్వీ అంశ అనేది పనిచేస్తుంది. మరి ఇది మనలో ఎక్కడ చేస్తుంది? పృథ్వీ పంచకమని కర్మేంద్రియ పంచకం అని కూడా అంటారు. మనం నిన్న ఆకాశ పంచకాన్ని ఏమనుకున్నాం? అంతరింద్రియాలు అనుకున్నాం. ఇప్పుడు కర్మేంద్రియ పంచకం అన్నమాట. మళ్ళొక్కసారి చదువుకుందామండి ఇది. ప్రతి భూతము యొక్క అర్ధ భాగము 4 భూతముల నుంచి ఒక్కొక్క భాగం వచ్చి చేరుతుంది. అంటే మనం 2గా విభజించినప్పుడు సగ భాగం ఇతర భూతాలకి పంచబడిద్ది. ఏ భూతమైన 5 భూతాల్లో ఏటికి విభజన జరిగినప్పటికీ సగభాగం మిగతా భూతాలకి సమంగా చేరిపోతుందన్నమాట. అలా చేరినప్పుడు ఈ పంచభూతాలు ఏర్పడతాయి. స్థూలం ఏర్పడతాయి అన్నమాట. అంటే పంచమహాభూతాలుగా చెప్పుకుంటాం. వాటితోనే బ్రహ్మాండం ఏర్పడింది. బ్రహ్మాండం అంటే 14 లోకాలు. మనకు కనిపించే ఈ భూమే కాకుండా ఇంకా 14 టోటల్‌గా 14 లోకాలు ఏర్పడతాయి అన్నమాట. ఇక్కడ మనకి ఏ భూతంలో ఆ యొక్క అంశ చేరిక చేత ఆధిపత్యం వస్తది. అధిష్టానంగా ఉంటది. అంటే మిగతా భాగం మళ్ళీ 2 భాగాలయ్యి ఒకటి విలక్షణంగా ఉంటది. ఒకటి వచ్చి చేరతాయి గదా! మిగతా భూతాలు వాటి మీద చలాయిస్తదనమాట. వాటి మీద అధిష్టానంగా ఉంటదనమాట. ఇది కేవలం విచారణ చేతే మనకి వివేకం మేల్కుంటుందనమాట. విచారణ చెయ్యాలి, వివేకంతో వ్యవహరించాలి. అంటే 2 చేసి వివేకం వచ్చింది అని మనం అప్లై చేయలేదనుకోండి మన జీవితంలో, మన జీవితం ఎలా అయ్యిద్ది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి దాన్నే మనం జ్ఞానచక్షువుగా గూడా చెప్పుకుంటున్నాం అన్నమాట. అయితే ఇక్కడ మనకి కర్మేంద్రియాలని మనకి పృథ్వీ పంచకంలో కర్మేంద్రియాలున్నాయి. ఈ కర్మేంద్రియాలు ఏంటంటే ఈ దేహంలో 5 ఉన్నాయి. వాక్కు, పాణి, పాదము, గృహ్యము, పాయువు. ఈ 5 కూడా కర్మేంద్రియాల కింద చెప్పుకుంటాం అన్నమాట. ఈ కర్మేంద్రియాలు ఈ పృథివీ పంచకం అంటే కర్మేంద్రియాలన్నిటినీ కూడా పృథివీ తత్వమే ప్రధానంగా ఉంటది. ఇక్కడ పృథ్వీ పంచకంలో ఏదైనా పృథ్వీ తత్వమే ఉంటదనమాట. ప్రధానంగా ఉంటదనమాట. ఆ స్వభావంతో కలిసే వ్యవహరిస్తుంటాయి అన్నమాట. అయితే పృథివీ యొక్క స్వభావం ఏంటి అంటే కఠినాంశము. అంటే గట్టిగా ఉంటది. భూమి అంతే కదండీ గట్టిగా ఉంటది. ఇక్కడ మనకి మన కర్మేంద్రియాలు చాలా కఠినంగా ఉంటాయి. కనుకనే విరుగుతాయి. అంటే బోన్స్ అనుకోండి విరిగిపోతాయి గదా! చెవి, కన్ను విరగవు కదా! అంటే కఠినాంశంతో కూడినవే విరుగుతాయి. అన్నీ విరగవు. ఎముకలు విరుగుతాయి. మనలో పృథ్వీ తత్వం వేటికుంది, భూతత్వం బోన్స్‌కుందనమాట. కర్మేంద్రియాలే నరములు విరుగుతాయా అంటే, నరములు పృథ్వీ తత్వం కాదా అనే డౌట్ మనకు కలుగుతా ఉంటదనమాట. కానీ ఇలాంటి సంశయాలు మనకి అనేకం వస్తాయని ముందుగానే కర్మేంద్రియాలంటే ఏంటో మనకి చెప్పేశారు. అవేంటి? వాక్కు, పాణి, పాదము, గృహ్యము, పాయువు. ఈ 5 కర్మేంద్రియాల కింద మనకి చెప్పేశారు. గృహ్యము, పాయువు ఏంటి అంటే విసర్జనావయవములు. మిగిలినవి వాక్కు, పాణి, పాదము. అయితే వాక్కు అంటే మాట్లాడేది కదా! మాట్లాడటం అంటే మనం నోరు చెప్తాం. మళ్ళీ నోరు అనంగానే చాలా అవయవాలు. ఇందులో చాలా ఇంద్రియాలుంటాయి. కానీ ఏవన్నది వాక్కుకి సంబంధించింది ఏవన్నది ఇక్కడ మనకి స్వామివారు వివరిస్తున్నారు. క్రింద దవడ లేదనుకోండి మాట్లాడగలము. ఈ జార అంటారు గదా! ఇది కదలపోతే మాట రాదు. కదా! అబ్జర్వ్ చేయండి. ఇది కదులుతుంటేనే మాట మనకొస్తదనమాట. అంటే కాబట్టి వాక్కు అంటే మాట్లాడే భాగం అని అర్థం చేసుకోవాలనమాట. జిహ్యేంద్రియము అంటే మనం నాలుక, నోరు రుచి చూపిస్తది గదా! అంటే అది వేరే పని చేస్తది. అది వేరే ప్రాసెస్‌లో వస్తదనమాట. అదేంటంటే అగ్నిలో జలం కలవటం వలన అదొస్తది. కానీ ఇది కర్మేంద్రియం కింద రాదనమాట. ఉండటానికి ఒకటే అయినా గూడా కర్మేంద్రియం కింద మనకి క్రింది దవడ ఆధారంగానే మనకి వాక్కొస్తది. అందుకే ఇక్కడ మన నోరు అనకుండా వాక్కు, పాణి, పాదం అని చెప్పారనమాట. అయితే వాక్ అంటే స్థూలంగా మన పంజరంలో ఉన్నటువంటి ఈ వాక్ భాగాన్ని సృజించేటువంటి భాగము అంతవరకే నోరు అనే భాగము. అయితే మనం పలకటానికి ఏదైతే మనకి సహకరిస్తదో దాన్నే వాక్ భాగంగా తీసుకోమని చెప్తున్నారనమాట. అంటే కేవలం కింద దవడ ఆధారంగా మనకి పనిచేస్తూ ఉంటదనమాట. సృష్టించేటువంటి భాగం అంతవరకే నోరు అనే
భాగము. దాంట్లో చాలా ఉండవచ్చు. పళ్ళు కూడా దాని కిందకే వస్తాయి. నాలుక రాదు. నాలుక స్వభావం వేరుగా ఉంటది. అంటే రుచిని తెలియజేస్తూ ఉంటదనమాట. కాబట్టి వాక్ అనేది ఇక్కడ నోరుగా తీసుకుంటే, నోరు ఇక్కడ పృథివీ యొక్క ప్రభావంతో పనిచేస్తుంది. కాబట్టి దవడ కిందికి పైకి కదులుతోంది. కాళ్ళు, చేతులు, విసర్జనావయములు పృథివీ యొక్క ప్రభావం చేతనే పనిచేస్తున్నాయి. అంటే పృథ్వీ తత్వం, పృథ్వీ స్వభావంతో పనిచేస్తున్నాయి. కానీ కేవలం పృథివీ చేతనే పని చేయటం లేదు. అవి వెళ్లి మిగిలిన 4 భూతాలతో కలిసాయండి. మిగిలిన 4 ఎలా కలిసాయి? మొదట ఆకాశాన్ని చూడాలా? జలాన్ని చూడాలా? జలం నుండే ప్రారంభించాలి. ఎందుకంటే పృథివీ పక్కగా జలం ఉంది కాబట్టి. మళ్ళొకసారి చూద్దామండి. మనకేమున్నాయి? 5 కర్మేంద్రియాలున్నాయి. ఆ కర్మేంద్రియాలు ఏంటి అంటే వాక్కు, పాణి, పాదము, గృహ్యము, వాయువు. ఆ కర్మేంద్రియాలే ఈ పృథ్వీ పంచకము. అంటే అడ్డగదులన్నీ కూడా పంచకం కింద చెప్పుకున్నాం. ఆ పంచకం ఎప్పుడు కూడా స్వభావం మీద ఆధారపడి ఉంటది. అంటే ఏ భూతం అయితే మనం తెలుసుకుంటున్నామో ఆ గడులన్నీ కూడా ఆ భూతం యొక్క స్వభావంతో పనిచేస్తాయి. ఇప్పుడు మనము పృథ్వీ తత్వం తెలుసుకుంటున్నాం. కాబట్టి పృథ్వీ యొక్క స్వభావం ఏంటి అంటే కఠినాంశ. ఈ కఠినాంశ స్వభావంగానే ఉంటాయి ఇవన్నీ కూడా అన్నమాట. పృథ్వీ యొక్క స్వభావం కఠినాంశ. మన కర్మేంద్రియాలు చాలా కఠినంగా ఉంటాయి. కనుకనే విరుగుతాయి. కఠినమైనవి ఎప్పుడు విరుగుతాయి. మెత్తగా ఉన్నాయి విరగవు అన్నమాట. చెవి, కన్ను విరగవు కదా అంటే కఠినాంశంతో కూడినవే విరుగుతాయి. మిగతావి విరగవు. అంటే ఏవైతే కఠినంగా ఉంటాయో మన శరీరంలో అవన్నీ కూడా పృథ్వీ తత్వం అని తెలుసుకోవాలన్నమాట. అంటే మెయిన్ పార్ట్స్ మనకి చెప్పారు. ఎముకలు విరుగుతాయి. కర్మేంద్రియాలే మరి నరములు విరుగుతాయా అని అడుగుతారు. అవి కూడా పనిచేస్తున్నాయిగా, పనిచేసే అన్ని కర్మేంద్రియాలుగా అంటే అవి విరగవన్నమాట. అందుకే మనకి ఇలాంటి డౌట్లన్నీ రేజ్ చేస్తామని చెప్పి ఏంటన్నది కర్మేంద్రియాలు ఏంటి అన్నది మనకి ముందే చెప్పేశారనమాట. ఏంటి అంటే వాక్కు, పాణి, పాద, గృహ్యము, పాయువు. ఈ గృహ్యము, పాయువు అనేది విసర్జనావయములు. మిగతా 3 అనేవి మనం తెలుసుకుంటాం అన్నమాట ఇప్పుడు. వాక్ అంటే మాట్లాడేది కదా! వివరంగా చూద్దాం. క్రింద దవడ లేదనుకోండి మాట్లాడగలమా? మాట్లాడలేము. కాబట్టి వాక్ అంటే మాట్లాడే భాగము. జిహ్వేంద్రియము అంటే మరి నాలుక కదలకుండా కూడా మాట్లాడలేం గదా! మరి జిహ్వేంద్రియం సంగతి ఏంటండి? నాలుక సంగతి అంటే అది వేరే దాంట్లోంచి వస్తదనమాట. అది దాని రుచి, దాని స్వభావం వేరు కాబట్టి అది వేరుగా చూడమని చెప్తున్నారు. వాక్ అంటే స్థూలంగా మన పంజరంలో ఉన్నటువంటి ఈ వాక్ భాగాన్ని సృష్టించేటువంటి భాగము అంతవరకే. నోరు అనే భాగం. నోరంటే అన్నీ వస్తాయి. పళ్ళొస్తాయి, నాలుకొస్తది. మనకి దవడలు అన్నీ వస్తాయి. కానీ ఈ క్రింద పార్ట్ కదలిక వల్లనే మనకి వాకొస్తుందని మనము గుర్తించాలనమాట. అదే కర్మేంద్రియం అనమాట. దాంట్లో చాలా ఉండవచ్చు. పళ్ళు దాని కిందకే వస్తాయి. నాలుక రాదు. నాలుక స్వభావం వేరు. కాబట్టి వాక్ అనేది ఇక్కడ నోరుగా తీసుకుంటే, నోరు ఇక్కడ పృథ్వీ యొక్క ప్రభావంతో పనిచేస్తుంది. కాబట్టి దవడ కిందకి, పైకి కదులుతోంది. కాళ్ళు, చేతులు విసర్జనావయవులు పృథివీ యొక్క ప్రభావం చేతనే పనిచేస్తున్నాయి. పంచకమంతా కూడా పృథివీ తత్వంతోనే పనిచేస్తాయి అన్నమాట. కానీ కేవలం పృథివీ చేతనే పనిచేయటం లేదు. ఎందుకనంటే వేరే ఒకటొచ్చి మన దాంట్లో కలిసింది కాబట్టి 2 మిక్స్‌డ్‌గా పనిచేస్తాయి అన్నమాట. ప్రభావం చేతనే మనకి పనిచేయటం లేదు. అవి వెళ్లి మిగతా 4 భూతాలతో కలిసాయి. మిగిలిన 4 ఎలా కలిసాయి? మొదట ఆకాశాన్ని చూడాలా? జలాన్ని చూడాలా? అంటే పృథివీ పక్కనే ఉన్నది జలం కాబట్టి జలాన్నే పరిశీలిద్దామని చెప్తున్నారనమాట. ఏంటది? పృథివీ అధిష్టానంగా ఉంది కాబట్టి, పృథివీ పక్కనే జలం ఉంది కాబట్టి జలముని పరిశీలించాలి. పృథివీలో ముందు ఆకాశాన్ని పరిశీలించకూడదు. ఎందువలన అంటే మనకి ఎలా వ్యక్తమవుతుంది అంటే పృథివీలో పృథివీ, పృథివీలో జలము, పృథివీలో అగ్ని, పృథివీలో వాయువు, పృథివీలో ఆకాశము. మనకి వ్యక్తమయ్యే రీతి ఇదన్నమాట. మళ్ళీ మరల విరమించేటప్పుడు ఎలా విరమిస్తది అంట? పృథ్వీలో ఆకాశం వచ్చి పృథ్వీలో వాయువులో కలిసిపోతుంది. పృథ్వీలో వాయువు వచ్చి పృథ్వీలో అగ్నిలో కలిసిపోతుంది. పృథ్వీలో అగ్ని వచ్చి పృథ్వీలో జలమందు కలిసిపోతుంది. పృథ్వీలో జలం వచ్చి పృథ్వీ యందు లయమవుతుందనమాట. ఇలా వ్యక్తమవుతుంది. మరలా అలాగే చుట్టపడుతుంది. అంటే వెనక్కి మళ్ళిద్దనమాట. కాబట్టి మనము ఈ జలాన్ని అంటే పృథ్వీలో జలాన్ని ముందు మనం పరిశీలించాలని ఇక్కడ మనం తెలుసుకోవాలనమాట. పృథ్వీలో జలము అంటే ఇక్కడ మనకి గృహ్యము. మనం ముందు చార్ట్‌లో చదువుకున్నాం గదా! గృహ్యము. అయితే ఇప్పుడు పృథ్వీలో జలంగా ఉన్నప్పుడు గృహ్యేంద్రియంగా ఉన్నది. అంటే ఏంటి? మల విసర్జన చేస్తది. ఇంకొక పని గూడా చేస్తది. అంటే సృష్టి అనే 2 పనులు చేస్తుందనమాట. ఇది
మల విసర్జన, మూత్ర విసర్జన చేస్తుంది. సృష్టి అనే రెండవ పని కూడా చేస్తుంది అనమాట. జిహ్వేంద్రియము, గృహ్వేంద్రియము అంటే మనకి జిహ్వ అనేది 2 పనులు చేస్తుంది. అంటే నోరు. గృహేంద్రియం అంటే మనకి మూత్ర విసర్జన చేసేది కూడా 2 పనులు చేస్తుంది. ఎట్లాగో చెప్తున్నారనమాట. కాబట్టి ఇంద్రియాలకల్లా ఏదైతే ఏ ఇంద్రియం అయితే 2 పనులు చేస్తాయో ఆ ఇంద్రియం బలమైనదని అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి పంచకము, కదంబము, స్తబకము, వ్యవహారము, లయము మొత్తం వస్తాయండి ఈ పృథ్వీ తత్వంలో. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇక్కడ ఇంద్రియాలు వ్యవహరించేటప్పుడే కదా మన సాధన అంతా కూడా. మనం ఈ వేటి దగ్గర జాగ్రత్త పడాలి అంటే స్తబకం అన్నది అనమాట. మనకి తెలియచెప్తా ఉంటది, మనం దాటేస్తా ఉంటాం అనమాట. ఏ ఇంద్రియం దగ్గర మనం ఏ టైంలో జాగ్రత్తగా ఉండాలనేది ఇక్కడ మనకి స్పష్టంగా తెలుసుకుంటాం అనమాట. ఇంద్రియాలలోకెల్లా 2 పనులు చేసేది జాగ్రత్తగా ఉండాలి. మనం సపోజ్ మనకి నోరు తీసుకున్నాం అనుకోండి, మాట్లాడిద్ది, తింటుంది, తీసుకుంటుంది. తీసుకునేది జాగ్రత్తగా తీసుకోవాలి, ఏది పడితే అది తినకూడదు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే విక్షేప దోషం మనకి అంటేస్తుంది అనమాట. అట్లా మనం అర్థం చేసుకొని మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి, తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి. అలాగే మనకి గృహేంద్రియం ఉంది, ఇది విసర్జనకే పనికొస్తుంది, కానీ మళ్ళీ సృష్టిలో భాగమవుతుంది, పునరుత్పత్తి. అలాంటప్పుడు 2 పనులు చేస్తుంది. అక్కడ కూడా గుణ ప్రేరణ ఉంటే సృష్టి జరిగిద్ది, అప్పుడు కూడా జాగ్రత్త వహించాలన్నమాట. ఈ 2 పనులు చేసే ఇంద్రియాల దగ్గర మనము గమనించుకొని విచారణ చేసుకొని ఆచరణలో పెట్టినట్టయితే విక్షేప దోషం మనల్ని అంటదనమాట. కాబట్టి ఇవి ఒక కోటకి ముఖద్వారంగా, ఒకటి వెనుక ద్వారంగా చెప్పడం జరిగింది అనమాట. ఈ రెండిటిని, ఒకటి వెనుక ద్వారము, ఒకటి సింహద్వారం అనమాట. సింహద్వారమేమో నోరు, అంటే పైన ఉన్నాం మనము. వెనుక ద్వారమేమో గుహేంద్రియము. కాబట్టి అందువలన మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్తున్నారనమాట. ఈ జననేంద్రియం నిన్ను సృష్టిలో భాగమయ్యేట్లు చేస్తుంది. ఏ జీవి అయినా సరే ఈ ఇంద్రియం ద్వారా సృష్టిలో భాగమవుతుంది. 84 లక్షల జీవరాశుల్లో కూడా వాటికి తగ్గ అవయవాలు వాటికి సంబంధం, అన్నిటికీ పునరుత్పత్తి ఉంది. కాబట్టి ఏ జీవికైనా కూడా ఇది సృష్టిలో భాగం. అంటే సృష్టి చేయటం అనమాట. ఇప్పుడు బ్రహ్మదేవుడు మనల్ని ఎలా సృష్టి చేస్తారో మనం మళ్ళీ మన పిల్లల్ని సృష్టి చేస్తాం కదా, అట్లా అన్నమాట. ఏ జీవి అయినా సరే ఈ ఇంద్రియం ద్వారా సృష్టిలో భాగమవుతుంది. జలము యొక్క స్వభావము ద్రవాంశ, అంటే కదిలిపోతుంది, పారుతూ ఉంటుంది అనమాట. అంటే ఎక్కడైతే నీ లక్షణాలను ఏమీ మార్చదు, జలం ఏం చేస్తుంది, కలుపుకుంటది. మన ముందు జలము పంచభూతాల యొక్క లక్షణాలు మనం తెలుసుకున్నాం. అంటే జలం ఏం చేస్తుంది, కలుపుకుంటది, మన లక్షణాలు వేటిని తీసివేయదు అనమాట. అదే అగ్ని అనుకోండి, బూడిదైపోద్దని తెలుసుకున్నాం. కాబట్టి కలుపుకుంటుంది అంతే. ఈ కఠినాంశ ద్రవాంశలో చేరేటప్పటికి విక్షేప దోషాన్ని అంటగట్టింది. కఠినాంశం అంటే ఏంటి, కదలదు, జడంగా ఉంటది. జలం ఏం చేస్తుంది, పారుతూ ఉంటుంది. ఈ పృథ్వీలో జలం వచ్చేటప్పటికి గుహేంద్రియం ఏర్పడింది అనమాట, విసర్జనావయము ఏర్పడింది అనమాట. అంటే ఈ జలం వలన ఈ పృథ్వీ తత్వాన్ని కదిలిస్తుంది అనమాట. కానీ పృథ్వీ తత్వమే ప్రధానంగా ఉంటుంది, ఎందుకంటే గృహ్యం అనేది పృథ్వీ తత్వంతో కూడుకున్నది, కర్మేంద్రియం అనమాట. అలా అర్థం చేసుకోవాలి మనం. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఓకే. కాబట్టి అన్ని కదలికలకు మూల కారణం వాయువు అయితే, వాయువు వలన అన్ని తోసివేయబడుతుంటాయి కదా. వాయువు అయితే ఆ వాయువు తీవ్రంగా పనిచేయటానికి కారణం ఏంటంటే ఈ జలం అనమాట. 2 కదిలే కలిసే అనుకోండి, ఇంకా స్పీడ్. మనం వ్యక్తిగా చూసినా అంతే, మనం చేసే పనులు చూసినా అంతే. ఒకదానికొకటి తోడైందంటే ఏమైంది, ఇంకా స్పీడ్ అందుకుంటుంది అనమాట. ఎక్కడైతే ఈ జలము ఈ వాయువు కలుస్తాయో అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఎందుకంటే వాటికి చలనం ఎక్కువ, వాటి వలన మనము విక్షేపానికి గురి అవుతాం. విక్షేపం అంటే ఏంటి, మనకి రజోగుణం, అంటే కదిలిపోతాం, అన్నిటికీ రియాక్ట్ అయిపోతాం, లేకపోతే ఎక్కువ కష్టపడి చేస్తాం అనమాట. ఏదైనా కూడా మనము అలా గమనించుకోమని ఈ చార్ట్ వల్ల మనం తెలుసుకుంటాం అనమాట. కాబట్టి అన్ని కదలికలకు మూల కారణం వాయువు అయితే, ఆ వాయువు తీవ్రంగా పనిచేయటానికి కారణము ఈ జలము. అందుకే నీరే ప్రాణాధారము, అంటే వాయువులో జలం అనేది ప్రాణం. ఈ జలం ఉంటేనే మన ప్రాణాన్ని నిలుస్తుంది అనమాట. నీరు లేకపోతే ప్రాణం పనిచేయదు. అందుకే మన శరీరంలో 70% 80% వాటరే ఉంటుంది, 75% వాటరే ఉంటుంది కదా. నీరు తక్కువైతే మనం డీహైడ్రేట్ అయిపోతాం, ప్రాణం పనిచేయదు అనమాట. వాయువు యొక్క లక్షణము ఎప్పుడూ కదులుతూ ఉంటుంది.
వాయువు ఎప్పుడు చూడండి నిలకడగా ఉంటదా? గాలి లేని చోట అయితే నిలకడగా ఉంటది, కానీ గాలి ఎప్పుడు మూవ్ అవుతానే ఉంటది. గాలి లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా ఉండలేం. ఏబీసీని కర్రో ఫ్యాన్ వేసుకోవటము ఏదో చేస్తుంటాం. అంటే వాయువు యొక్క లక్షణం ఏంటి? ఎప్పుడు కదులుతూ ఉంటుంది. అలా కదులుతూ ఉండే లక్షణం జలానికి కూడా ఉంది. జలం కూడా చూడండి ఎప్పుడు కదిలిపోతూ ఉంటది అనమాట. ఈ రెండు బలవత్తరమైనవి. ఈ రెండు ఎక్కడ చేరతాయో నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండాలి. మనకి చూడండి జాగ్రత్తగా స్తబకం చెప్తున్నారు. వ్యవహారంలో మనం ఎలా మనల్ని మనం గుర్తించాలో చెప్తున్నారు. వ్యవహారమే కదా చేసేది మనం. ఈ వ్యవహారం ఏంటి అంటే ఈ జలము వాయువు కలిసే చోట జాగ్రత్తగా ఉండాలి అని. ఎంతో మెలకువగా ఉండాలి. లేదా ఏ క్షణాన్నైనా నిల్లాలి. కనురెప్పపాట్లో మనం జారిపోతూ ఉంటామండి సాధనలో. ఎంతో సాధన చేస్తాం, రోజంతా మనం సాక్షిగానే ఉంటాం. ఏదో ఒకనొక సందర్భంలో బర్స్ట్ అయిపోయాం అనుకోండి, అప్పుడు దాకా 99% అంతా కూడా వృధా అయిపోతుంది కదా. అందుకే ప్రతి క్షణము అని జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనేది అందుకోసమే అన్నమాట. విక్షేప దోషం ఈ రెండిటిని ఆశ్రయించి ఉంది. దేన్ని? ఏ అయితే కదులుతాయో, జలం కదిలిద్ది, వాయువు కదిలిద్ది, వాటి పక్కనే ఈ విక్షేప దోషం ఉంటది అనమాట. ఆవరణ దోషం కఠినాంశమైన పృథ్వీ మీద ఉంటది. ఆవరణ దోషం అంటే ఈ పృథ్వీ మీద ఉంటది పరిమితత్వం లేదా సమత్వం అనేది ఆశ్రయించి ఉంటుంది. ఈ రెండు దోషాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలు బలమైనవి అవుతాయి. ఎప్పుడైతే మనం ఆ రెండు కలిసి ఉన్న చోట విక్షేపం గాని ఆవరణ గాని ఉంటే మనకి ఆ ఇంద్రియాలు బలంగా ఉంటాయి. వాటి మిగతా అంతా ఈజీగా వ్యవహరించవచ్చు. ఆ సందర్భంలో ఇప్పుడు వ్యక్తుల దగ్గర కూడా చూడండి, క్యాజువల్ గా ఉంటాం కొంతమంది దగ్గర జాగ్రత్తగా ఉంటాం. మాట తీరు మనం ఎంత ఒబీడియంట్ గా ఉంటాం అలా ఉండాలన్నమాట. ఇప్పుడు స్వామివారు మనం మాట్లాడుకున్నప్పుడు ఒకలా ఉంటాం, స్వామివారి దగ్గర ఉన్నప్పుడు అటెన్షన్ లో ఉంటాం. అట్లా ఉండగలగాలన్నమాట. అదే సాధన అన్నమాట. అన్ని చోట్ల కూడా గమనించుకోవాలి, విచారణ చేసుకోవాలి, కదలకుండా ఉండగలగాలన్నమాట. అందుకే గృహేంద్రియము బలమైనది అయ్యింది. ఎందుకని అంటే పృథ్వీలో జలం కలిసింది కాబట్టి. మిగిలిన వాటిలో ఈ విక్షేప దోషం లేదు. కఠినాంశ యొక్క ఆవరణ దోషమే ఉంది. మిగతా వాటిల్లో మనకి కఠినాంశం మీద ఆవరణ దోషం ఉంటది, పృథ్వీ మీద ఆవరణ దోషం ఉంటది అనమాట. మొదట విక్షేప దోషాన్ని ఎదుర్కోవాలి. కానీ మనం ఏం చేస్తుంటామంటే అందరూ సమ్మె, అందరూ పరబ్రహ్మ స్వరూపులే అనుకుని అందరినీ సమంగా చూడాలని ప్రయత్నిస్తుంటాం. అది అయ్యే పని కాదనమాట. ముందు మనలో కదలికల్ని కంట్రోల్ చేస్తే సాధనతో విక్షేపాన్ని అన్నిటికీ కదిలిపోతాం. అంటే స్పందిస్తాం లేదా ప్రస్పందిస్తాం. లోపల ఎవరైనా ఏదైనా అనంగానే ముందు మనలో ఆలోచన వచ్చేస్తుంది, కదిలిపోతాం. లేకపోతే రియాక్ట్ అయిపోయి వెంటనే సమాధానం చెప్తాం. అట్లా విక్షేపం అదనమాట. దాని తత్వం అదనమాట. ముందు అది మార్చుకుంటే మనం ఎప్పుడైతే సత్వగుణంతో కూల్గా ఉంటామో ఆటోమేటిక్గా అందరి పట్ల సమంగానే చూస్తాం. అంతే కదా, వాళ్ళ మీద ఎగరటం, వీళ్ళ దగ్గర కూల్గా ఉండటం అలా జరగదు. దానికోసం ఎన్నో సాధనలు చేస్తున్నాం. ప్రాణాయామం అని, ఓంకారం అని, ఇవన్నీ కూడా దానికోసమే చేస్తుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? మొదట విక్షేప దోషాన్ని ఎదుర్కోవాలి. నీవు ఆవరణను ముందు తొలగించాలి అనుకుంటావు. ఎందుకు? అది బాగా కనపడుతూ ఉంటది అనమాట. సమత్వ భావం అంటే ఆవరణ వెంటనే రాదు. ముందు మనం మనలోని విక్షేపాన్ని, కదలికలను అంటే స్పందనలను తొలగించాలి. మనలో ముందు స్పందన కలగకూడదు. అందుకే సాక్షిగా ఉండాలని చెప్తూ ఉంటారనమాట. ఒక్కసారి ఈ పాయింట్లు మళ్ళొక్కసారి మననం చేసుకుందామండి. జననేంద్రియం నిన్ను సృష్టిలో భాగమయ్యేట్లు చేస్తుంది. ఏ జీవి అయినా సరే ఈ ఇంద్రియం ద్వారానే మనకి సృష్టిలో భాగమవుతుంది. జలము యొక్క స్వభావము ద్రవాంశ. ఈ జలము యొక్క స్వభావం లక్షణం ఏంటి అంటే మనం ఏది కలిపినా వాటి యొక్క లక్షణాలని కలిపేసుకుంటది, మార్పు రానివ్వదనమాట. యాజ్ ఈజీగా ఉంచుకుంటది తనలో కలుపుకున్నప్పటికీ. ఈ కఠినాంశ ద్రవాంశలో చేరేటప్పటికి విక్షేప దోషం అనేది అంటగట్టింది. కాబట్టి అన్ని కదలికలకు మూల కారణం వాయువు అయితే మనకి ఆ వాయువు తీవ్రంగా పనిచేయటానికి ఈ జలం సహకరిస్తుంది అనమాట. అందుకే నీరే ప్రాణాధారం అన్నారు. ఏంటి నీరు ఎలా వస్తుంది, ప్రాణం ఎలా వస్తుంది? వాయువులో జలం కలిస్తే ప్రాణం వస్తుంది. అదే జలంలో వాయువు కలిస్తే స్పర్శ వస్తుంది. స్పర్శ సుఖానికి కూడా ఇదే కారణం అనమాట. ఇక్కడ కూడా గుణ ప్రేరణ నడుస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటది అనమాట. నీరు లేకపోతే ప్రాణము పనిచేయదు. వాయువు యొక్క లక్షణము ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. అలా కదులుతూ ఉండే లక్షణం జనానికి కూడా ఉంది. జలం యొక్క స్వభావము కదిలే స్వభావము. ఈ రెండు బలవత్తరమైనవి. ఈ రెండు ఎక్కడ చేరతాయో నీవు అక్కడ జాగ్రత్తగా ఉండాలి.
ఎంతో మెలకుగా ఉండాలి, లేదా ఏ క్షణాన్నైనా మనల్ని లాగేస్తాయి. ఎక్కడికి? విక్షేపంలోకి లాగేస్తాయి. విక్షేపం అంటే రజోగుణంలో. ఒక్క స్టెప్ లో మనం ఉన్నామంటే అండి, సపోజ్ మనము విక్షేపంలో ఉంటే తమో గుణం తొందరగా జారిపోతాం అన్నమాట. అంటే ఇంక అసలు సాధకుడికి ఏదైతే చేయకూడదో అదే చేసేస్తాం అనమాట. ఒక స్టెప్ తొందరగా దిగిపోతామంట. కాబట్టి మనం విక్షేపాన్ని జాగ్రత్తగా గమనించుకొని వ్యవహరించాలన్నమాట. విక్షేప దోషం ఈ రెండిటిని ఆశ్రయించి ఉంది. ఏ రెండిటిని? జలాన్ని, వాయువుని. ఆవరణ దోషం కఠినాంశమైన పృథ్వీని ఆశ్రయించి ఉంది. ఈ రెండు దోషాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలు బలమైనవి అవుతాయి. అందువల్లనే గుహేంద్రియము బలమైనది అయింది. మిగిలిన వాటిలో ఈ విక్షేప దోషం లేదు. కఠినాంశ యొక్క ఆవరణ దోషమే ఉంది. మొదట విక్షేప దోషాన్ని ఎదుర్కోవాలి, కానీ ఆవరణను ముందు తొలగించాలని సాధకులం అనుకుంటాము. ఎందుకంటే అది మనకి బాగా కనపడుతూ ఉంటుంది. ఆ సమత్వ దృష్టిని పొందాలని ప్రయత్నిస్తాం. అది ఎప్పటికీ అవదు. ముందు మనలోని విక్షేపాన్ని, అంటే కదలికలని తొలగించుకునే ప్రయత్నం మనము చేయాలన్నమాట. విక్షేప దోషాన్ని ముందు తొలగించకుండా ఆవరణ దోషాన్ని నీవు గుర్తించలేవు. సాధనలో నీ మనసు ఎలా విక్షేపం చెందుతుందో నీవు గుర్తించాలి. అది గుర్తించకపోతే ఈ ఆవరణ దోషాన్ని, విక్షేప దోషాన్ని తొలగించలేవు. ముందు విక్షేపాన్ని తొలగించుకుంటేనే ఆవరణ దోషాన్ని మనము పూర్తి చేసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి వెనుక ద్వారమైన ఈ గుహ్యేంద్రియము రెండు పనులు చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. మూత్ర విసర్జన సృష్టిలో భాగమవుతుంది. ఇక్కడికి మనకి జాగ్రత్తగా చేసుకుంటే మనము జలము, వాయువు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ జాగ్రత్త వహించాలి ఆ వాయువు దగ్గర. అలాగే నెక్స్ట్ పృథ్వీలో అగ్ని అంటే పాదము, వాక్ అయిపోయిందండి మనకి. ఇక్కడ ఇంద్రియాలు కాళ్ళు. ఈ కాళ్ళు ఏంటంటే గమనాగమనాలు, అటు ఇటు మూవ్ అవుతా ఉంటాయి. ఇటు వెళ్తే అటు వస్తాయి, ఎటు అంటే అటు తిరుగుతూ ఉంటాయి. ఎటు కావాలంటే అటు మోసుకెళ్ళిపోతాయి కాళ్ళు మన శరీరాన్ని. కఠినాంశం ముందు తేజాంశ చేరింది. నిజానికి కాళ్ళు ఏంటి? బోన్లు కదా, అవి జడ పదార్థం, పృథ్వీతత్వం. దానిలో అగ్ని చేరేటప్పటికి ఏమైంది? వాటికి గమనాగమనములు వచ్చేసాయి, అంటే మూమెంట్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు చూడండి, మనం ట్రైన్ ఇంజిన్ కూడా ఇదివరకు బొగ్గు వేస్తే ఆ స్టీమ్కే, అట్లాగే ఏదైనా అగ్నితత్వం కలిసేటప్పటికి అది మూమెంట్ వస్తుంది అనమాట. వెహికల్స్ అయినా ఏదైనా కూడా అట్లాగే కదులుతుంటాయి అనమాట. అయితే ఇక్కడ తేజాంశ ప్రభావం చేత నువ్వు ఎటు వెళ్ళలో నిర్ణయం తీసుకోవచ్చు. మనకి ఇటు వెళ్ళు అటు వెళ్ళు, సూర్యోపాసన చేయడానికి తూర్పుకి తిరగవయ్యా అన్నాం అనుకో, దానంతట అది తిరగలేదుగా. అది దాని ప్రభావం చేత, మనకి అగ్ని ప్రభావం చేతే తిరగలుగుతున్నాం అనమాట. ఒక శక్తి కావాలి కాబట్టి ఆ అగ్నితత్వం మనకి శక్తి ఇస్తుంది మూమెంట్కి, అలా తిరగలుగుతాం అనమాట. అది తేజాంశలో ఉంది కాబట్టి తేజాంశ ఆపటం ఎవ్వరి వల్ల కాదు. ఎందువలనంటే మనల్ని ఎవ్వరూ తిరగకుండా కట్టేయలేరు. ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ వస్తుందని బయటికి వెళ్ళిపోతాం. పిల్లలతో సహా బయట ఆడుకోవటానికి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఏమైంది, కంఫర్ట్ గా ఉంది అంతా కూర్చోవచ్చు కంటే కూర్చోలేము. కదలకుండా లేచి అటు ఇటు తిరగకుండా ఉండలేము అనమాట. ఎందుకంటే ఈ అగ్ని ప్రభావం చేత, అగ్ని యొక్క చేరిక చేత పృథ్వీలో కాళ్ళు పాదములు అవటం చేత ఆ మూమెంట్ గమనంలో అలా వచ్చాయన్నమాట. ఒక చోట స్థిరంగా ఉండలేము. గమనములు అనగా రావటం పోవటం చేస్తున్నాము. ఎందుకంటే దానిని నివారించలేము, ఎవరూ ఆపలేమన్నమాట. ప్రక్కన కఠినంగా ఉన్నా కూడా తేజాంశ యొక్క స్వభావం స్వేచ్ఛను కలిగి ఉంది. అందుకే ఎక్కువ తిరగటానికి, కొంతమంది అయితే టూర్లని అయ్యని ఇయని తిరుగుతూనే ఉంటారు కదా. అంటే అక్కడ అంత స్వేచ్ఛతత్వం ఉందన్నమాట. పూర్తిగా తనకు తాను సంకల్పించుకుంటే తప్ప గమనంలో ఆపలేము. ఎందుకు అనవసరంగా ఊరికే తిరగటం అని మనకి మనం సంకల్పించుకుంటే తప్ప మనం ఆగలేమన్నమాట. ఎవరి వల్ల కాదు. కఠినాంశం యందు తేజాంశ చేరిక చేత కాళ్ళు తిరగ కాళ్ళు మనకి చేరిక లేదనుకోండి, అగ్ని యొక్క చేరికల కాళ్ళు ఉండవు, తిరుగుడు ఉండదన్నమాట. అట్లా మనకి జాగ్రత్తగా పాదముల గురించి తెలుసుకున్నాం. వీటి వలన పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎక్కడి నుంచి ఎక్కడికి తిరిగినా వాటి వలన మనకేమీ దోషం ఏర్పడదన్నమాట. పృథ్వీలో వాయువు అంటే పాణి, చేతులు. ఇక్కడే వస్తుందండి మనకి విక్షేపం. మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని స్వామివారు బోధిస్తున్నారు. పృథ్వీలో వాయువు అంటే కఠినాంశ యందు వ్యాపకం. వాయువు అంటే వ్యాపకం, అంటే చేతులు విస్తారంగా ఇవ్వటం, పుచ్చుకోవటం. ఎంతటి వ్యాపకత్వం అంటే ఇవ్వటం, ఏదైనా ఇవ్వగలుగుతాయి అనమాట, ఏదైనా పుచ్చుకోగలుగుతాయి అనమాట. వాటి పనే ఇవ్వటం, పుచ్చుకోవటం అనమాట. వాయువు యొక్క స్వభావం ఏమిటి అంటే వ్యాపించటం. ఏం చేస్తున్నాయి చేతులు? ఇవ్వటం, పుచ్చుకోవటం.
ఏదైనా సరే దానము ప్రతిగ్రహీత, అంతే కదా. ఏదైనా మనం ఇచ్చామంటే మళ్ళీ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. మనకి ఎవరో చీర పెట్టారంటే మనం మళ్ళీ పెట్టాలి, లేదా మనం పెట్టామంటే వాళ్ళు పెట్టాలని చూస్తాం. నేను 500 పెడితే వాళ్ళు ఇంకా తక్కువది పెట్టారో, లేకపోతే ఏ ఒక్కటి విక్షేపం అంటే అంతే కదండి, కదిలిపోవటమే కదా. అంటే ప్రతి చోట కూడా ప్రతిగ్రహీత అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటది అనమాట. దానం చేయటం, మళ్ళీ మళ్ళీ పుచ్చుకోవటం గురించి ఆలోచించడం అన్నమాట. ఎంతవరకు ఇచ్చిపుచ్చుకోవచ్చు మీ ఇష్టం, ఏదైనా ఇచ్చిపుచ్చుకోవచ్చు. అందువలన వ్యాపకాంశం చేరింది. ఇదైనా అదని కాదనమాట, ఏదైనా. మరి కంట్రోల్ లేని ఇంద్రియం ఇదన్నమాట. అస్సలు కంట్రోల్ ఉండదన్నమాట. చేతికి ఎముక లేదని చెప్తుంటారన్నమాట. వాయువు యొక్క చేరిక చేత విక్షేపం జరుగుతుంది. కనుక ఇచ్చిపుచ్చుకోవడం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ముందే చెప్పుకున్నాం. ఎక్కడైతే వాయువు గాని, జలం గాని, మళ్ళీ ఈ 2 కలయిక గాని ఎక్కడుంటాయో అక్కడ మనం విక్షేపం ప్రక్కనే ఉంటది. మనం జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్తున్నాం అన్నమాట. కనుక ఇచ్చిపుచ్చుకోవడం దగ్గర నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే రుణానుబంధం అంతా కూడా దీనితోనే ముడిపడి ఉంది. అంతే గదా! ఎవరైనా రుణపడి ఉంటే మనకేదైనా చేస్తారు. రుణానుబంధం అంతా కూడా దీనితోనే ఏర్పడుతుంది. కాళ్ళ వలన రుణానుబంధం ఏర్పడుతుందా? ఏర్పడట్లేదు. అది ఎలా అయినా తిరగనియండి. దానివల్ల మనకి ఇబ్బంది లేదు. ఈ తూర్పు నుంచి ఆ పడమర వరకెళ్ళినా కూడా మనకేమీ ఇబ్బంది లేవన్నమాట. రుణానుబంధం ఏర్పడుతుంది ఇచ్చిపుచ్చుకొనుట వల్లనే. అన్ని బంధాలు గూడా దీనితోనే వస్తాయి. అన్ని సంబంధాలు గూడా దీనితోనే చెడిపోతాయి. అంతే గదండీ! ఆస్తుల గొడవలు ఇవన్నీ కూడా ఈ బంధం దగ్గరే ఎక్కువ తక్కువలని. ఒక తల్లి బిడ్డలైనా గూడా గొడవలు పడుతూ ఉంటారనమాట. అందుకని ఇచ్చిపుచ్చుకునే దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. వాయుతత్వం కలిసింది. పృథ్వీలో వాయుతత్వం కలిసింది. పృథ్వీలో అగ్ని కలవటం వలన నడకొచ్చింది మనకి. దాని వలన ఏమీ లేదు. కానీ ఈ చేతుల వల్లనే మనకి ప్రాబ్లమ్ వస్తుంది ఇచ్చిపుచ్చుకోవడం వలన. అందుకని ఈ రుణానుబంధాలన్నీ ఏర్పడుతున్నాయి. విక్షేపం ఏర్పడుతుంది. కాబట్టి అన్ని సంబంధాలు గూడా దీనితోనే పోతున్నాయి. జీవుడిగా నిన్ను నిర్ణయించేది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ ఇచ్చిపుచ్చుకునే దానిలో నీవు కనుక వివేకాన్ని కలిగి లేవనుకో, ముందే చెప్పుకున్నాం మనం వివేకంగా జీవించాలని. అంటే జ్ఞానవంతంగా ఆలోచించాలి, విచారణ చేయాలి, వివేకంగా మనము ప్రవర్తించాలి. జీవితంలో అప్లై చేయాలి. వివేకం లేదనుకోండి, దీనికి ప్రక్కనే ఏముంటది? విక్షేపం ఉంటది. అంటే కదిలిపోతాం. దానివల్లనే గదా గొడవలు. మనం కదలకుండా వింటున్నాం అనుకోండి, ఏ గొడవ ఉండదు. కదిలామనుకోండి లోపల ఏదో స్పందనొస్తది. ఆ తర్వాత ప్రతిస్పందన కలిగిద్ది. గొడవలన్నీ కూడా మనకి ఇక్కడే జరుగుతుంటాయన్నమాట. విక్షేప దోషము నిన్ను ప్రక్కకు లాగేస్తది అంతే. వివేకంగా లేమనుకోండి, విక్షేపం మనల్ని పక్కకు లాగేస్తది. ఏంటి? మన స్వరూప స్థితి నుంచి పక్కకు లాగేస్తదన్నమాట. మనం ఈతకాయ ఇస్తే తాటికాయ వస్తుందా? రాదా? అని ఆలోచిస్తామా? లేదా? ఏదో బెనిఫిట్ ఆలోచించే ఇస్తుంటాం అన్నమాట. ఈతకాయ అంటే చిన్నది, తాటికాయ అంటే పెద్దది. అంటే కొంచెం ఇచ్చి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాం అన్నమాట. అయితే ఇవ్వు, రాదు అయితే వద్దు. వాడికిస్తే వెనక్కొస్తాయో లేదో తెలీదు. ఏమొద్దులే ఇవ్వబాక అంటాం అన్నమాట. అవసరాన్ని గుర్తించమన్నమాట. అందుకని నీకు తెలియకుండానే స్వార్థం అనేది మనలో పెరిగిపోతుందన్నమాట. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ వల్లనే మనలో స్వార్థం పెరుగుతదన్నమాట. వీళ్ళకివ్వచ్చు, వీళ్ళకివ్వకూడదు అని. అట్లా ఈ కారణం ఏంటి అంటే విక్షేపం వలన మనలో స్వార్థం పెరిగిపోతుందన్నమాట. మరి పరమాత్మ అలా ఏర్పాటు చేశాడు గదా! నేనెందుకు కంగారు పడాలి అని మనకి డౌట్ రావచ్చు. చేతులు ఆయనే ఇచ్చాడు గదా! మరి నేనెందుకు కంగారు పడాలి అంటే, ఆయన ఇచ్చిందేంటంటే కేవలం ఇవ్వటమే, దాన గుణమే ఉండాలి అని. కానీ ప్రతిగ్రహిత లేదు. మళ్ళీ పుచ్చుకునే విధానం లేదు సృష్టిలో అన్నమాట. ఆ ప్రతిగ్రహితయే ఈ విక్షేప దోషము. అర్థమవుతుందండి? మళ్ళొకసారి వాయువు చదువుకుందామండి. పృథ్వీ తత్వంలో వాయువు కలిస్తే ఏమైద్ది? పాణి అంటే చేతులు. పృథ్వీలో వాయువు అంటే కఠినాంశయందు వ్యాపకం. వాయువు అంటే వ్యాపకం. చేతులు ఈ వ్యాపక లక్షణం చేతుల్లో ఎలా పనిచేస్తదంటే ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా పనిచేస్తదనమాట. దానం గాని, ప్రతిగ్రహీత గాని. ఈ ఇచ్చిపుచ్చుకోవటం వల్లనే మనకి రుణానుబంధాలు ఏర్పడతాయి. ఇచ్చేటప్పుడు కొంచెం ఇచ్చి, మళ్ళీ ఏదో ఆశించామనుకోండి, దానివల్లనే మన బంధాలన్నీ గూడా చెడిపోతున్నాయి. రుణానుబంధాలు ఏర్పడుతున్నాయి. బంధాలు, సంబంధాలు గూడా చెడిపోవటానికి కారణం ఈ ఇచ్చిపుచ్చుకోవడం దగ్గరే అని గుర్తించమంటున్నారు. అక్కడే విక్షోభ దోషం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించమంటున్నారు. మనలో స్వార్థం రావటానికి కారణం గూడా ఈ చేతుల వల్లనే. ఈ వాయువు కలిసింది. మనం జాగ్రత్తగా, వివేకవంతంగా సాధన చేయాలి.
లేకపోతే ఈ విక్షేప దోషం అనేది మనల్ని కిందకి లాగేస్తుంది అని చెప్తున్నారు. అక్కడ కూడా విసర్జనకే పరమాత్మ ఇచ్చాడు. ఎక్కడ దృశ్యం జలము కలిసింది. జలం కూడా విక్షేప దోషమేగా. జలము వాయువు కలిసిన చోటల్లా విక్షేప దోషం ఉంటది. అలాగే ఈ రెండు కలిస్తే ఇంకా పవర్ఫుల్ అన్నమాట. వాయువు జలం కలిసిన చోట ఇంకా ఎక్కువ. కాబట్టి అక్కడ విసర్జన అవయవం దగ్గర మనకి ఏం చెప్పారు? పరమాత్మ అవయవాన్ని ఇచ్చాడు. అక్కడి వరకు ఏం ప్రాబ్లం లేదు. త్రిగుణాలు ఎప్పుడైతే యాడ్ అయినాయో అప్పుడే సమస్యలు మొదలైనయి అన్నమాట. జీవకోటిలో ఈ సమస్యలు విక్షేప దోషం వలన వచ్చిన సమస్య అన్నమాట. త్రిగుణాలు ఎప్పుడైతే వ్యక్తమయ్యాయో అప్పుడు అది సృష్టిలో భాగం అవటం మొదలుపెట్టింది అనమాట. ఇంకా అనేక రకాలైన విషయాలు వచ్చేసాయి. అప్పుడు విక్షేప శక్తులు దాని ప్రభావం చూపించాయి. ఎప్పుడైనా విషయాలు పెరిగిపోతుంటే ఈ విక్షేప శక్తులు అనేవి బాగా పనిచేస్తుంటాయి అన్నమాట. బాగా విజృంభిస్తాయి అన్నమాట. అలాగే పరమాత్మ ఇక్కడ కూడా చేతుల్ని ఇవ్వటానికి సృష్టించాడు. కానీ విక్షేప దోషం చేత ఏం చేస్తున్నాం మనం ఎప్పుడు ఎంతోసేపు ఇవ్వటానికి ప్రయత్నించాలి, కానీ ఏం వస్తుందో చూసి ఇవ్వటానికి ప్రయత్నించకూడదు. సాధ్యమైనంత వరకు మనకున్న దాంట్లో ఇవ్వటానికే ప్రయత్నించాలి. ఏమొస్తుంది నేను ఇవ్వటం వలన ఆ వ్యక్తి మళ్ళీ నాకేమన్నా చేస్తాడా అని ఎప్పుడు ఆశపడకూడదు అనమాట. అట్లా అంతా మనదంతా ఇచ్చేమని కాదు, ఇవ్వగలిగినంత మనం దానం కిందే ఇవ్వాలన్నమాట. మళ్ళీ తిరిగి మనం ఏమీ ఆశించకూడదు అన్నది తెలుసుకోమని స్వామివారు బోధిస్తున్నారు. లేదా ఇస్తే ఏమవుతుంది అంటే మాయమయ జీవుడు అయిపోతాం అన్నమాట. మాయలో పడిపోతాం. మళ్ళీ వ్యవహారం, మళ్ళీ జన్మ, మళ్ళీ కర్మ, మళ్ళీ అలా ఎంతైనా జరిగిపోతానే ఉంటది అనమాట. ఇస్తే ఏమవుతుంది? మాయమయుడైన జీవుడుగా మారిపోతున్నావు. ఇక్కడికి వాయుతత్వం తెలిసింది కదా. పృథ్వీలో ఆకాశం, వాక్ అంటే మాట, మనం ముందే చదువుకున్నాం. పృథ్వీ కఠినాంశము, ఆకాశము బయలాంశము, అంతా ఓపెన్. ఆకాశము అవకాశాన్ని ఇస్తోంది. దేనికయ్యా అవకాశం అంటే నోరు అనే ఈ పంజరం దేనికి అవకాశం కల్పించింది? నీ గురించి చెప్పడానికి లేదా ఇతరుల గురించి చెప్పడానికి. గంటల తరబడి ఏముంటదండి సోది అంటే, ఇప్పుడు మనం సాధకులం అంటే ఆ శాస్త్రంలో ఆ సాధన ఈ సాధన, అందుకే సత్సంగ సభ్యులతోనే వ్యవహరించమని చెప్తారు, సత్సంగ సభ్యులతోనే మాట్లాడమని చెప్తారు. మిగతా వాళ్ళతో వద్దా అంటే ఉంది, బియాండ్ లిమిట్స్ అన్నమాట. లిమిట్ దాటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు. ఏ అవసరమో మనం చేయాల్సి వస్తే మనం చేయాలి, వాళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు అంతవరకే మాట్లాడాలి. సంభాషణ పొడిగించకూడదు. రిలేషన్స్ ని అంతవరకే మెయింటైన్ చేయాలి. అనవసరంగా అందరితో నాకు 100 మంది స్నేహితులు అంటే మన బుర్రంతా వాళ్ళ వ్యవహారాలే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట. నోరు అనే పంజరం దేనికి అవకాశం కల్పించింది అంటే నీ గురించి చెప్పడానికి, లేకపోతే ఇతరుల గురించి చెప్పడానికి. అన్నిటి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చింది ఈ సింహద్వారమే. నోరుని మనం ఏమనుకున్నాం? సింహద్వారం అనుకున్నాము. గృహేంద్రియమనేమో వెనుక ద్వారం కింద చెప్పుకున్నాం. ఈ రెండు కూడా రెండు పనులు చేస్తాయి. కాబట్టి ఈ రెండిటి విషయంకి వచ్చేటప్పటికే మనం సాధన చేయాలి, లేదా విక్షేపానికి గురైపోతూ ఉంటాం అన్నమాట. జీవుడికి సింహద్వారము వెనుక ద్వారము కూడా పృథ్వీ తత్వంలోనే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే మనం పృథ్వీలోనే ఉన్నాము, ఇక్కడే వ్యవహరిస్తాము. ఈ రెండు కూడా ఫ్రంట్ డోరు బ్యాక్ డోర్ కూడా ఈ పృథ్వీ తత్వంలోనే ఉన్నాయి. ఇది గమనించమని మనకు చెప్తున్నారు అనమాట. సాధకుడు ఎప్పుడైతే ఈ రెండింటిపై అదుపు సాధిస్తాడో అంటే, అందుకే చెప్తారు బాహ్యమానం అంతర్మౌనానికి దారితీస్తుంది. అదుపు, మన మాట మనకు అదుపులో ఉండాలి. మనకి ఎవరో చెప్తారు, మనము మన దగ్గర ఉన్న మాటకి మనం రాజుమంట, మాట దాటామనుకోండి దానికి బానిస అయిపోతాం అనమాట. అంటే ఏమో తెలియదుగా ఎప్పుడు ఏం ప్రాబ్లం వస్తుందో. సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. అప్పుడే దానిపై మనకి ఈ రెండిటిపై అదుపు సాధిస్తాం. అప్పుడు దాని పైదైనటువంటి జలపంచక ప్రవేశాన్ని పొందుతాము. ఇక్కడ సాధన ఇలా చేయాలి, అప్పుడే మనకు అర్హత అనమాట జలపంచకంలోకి వెళ్ళటానికి. ఇప్పుడు ఇక్కడ ఎలా దాని మీద ఆధిపత్యం పొందాడు అంటే, మనకి ఏదన్నా పదార్థంగా తీసి పారేసామా, ఏదైనా ఒక ఇంద్రియం ఇది నాది కాదని తీసేసామా, వాడొద్దని, అన్నీ ఉంటాయి. మన ప్రారంభంలో తెచ్చుకున్న కర్మలన్నీ ఉంటాయి. కానీ వ్యవహరించేటప్పుడు విచారణ వివేకంతో వ్యవహరిస్తాం. విచారణ వివేకం వ్యవహరిస్తేనే ఫలితాన్ని ఇస్తాయండి, లేకపోతే ఎటువంటి ఫలితాన్ని ఇవ్వమన్నమాట. ఇక్కడ ఏమీ తీసి పారేయలేదు కదా, మనం ఏ ఇంద్రియాన్ని తీయలే, అన్ని చక్కగా చెప్పుకున్నాం. అవి ఎలా వ్యవహరిస్తాయో చెప్పుకున్నాం. అవి ఎలా మనకి బయటకు వస్తాయో. స్తబకం అంటే
వ్యవహరించేటప్పుడు స్పష్టంగా నిన్ను నువ్వు గుర్తించేట్టు చేస్తుంటాయి. కానీ మనం గుర్తించకుండా వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు ఇదిగో జలం కలిసింది, ఇదిగో స్పీడ్ అయిపోతుంది, ఇది వాయువు కలిసింది, ఈ 2 పనులు చేస్తది, ఈ బలమైన ఇంద్రియం, ఈ ఇంద్రియం దగ్గర నేను జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటియన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. వ్యవహారంలో అప్లై చేయగలుగుతాం అన్నమాట. విచారణ చేసి విక్షేపణ లేకుండా వాటిని కనుక వినియోగించినట్లయితే అవి నిన్ను ఏమీ చేయలేవు. ఏది మనం ఏదైనా అంతే అండి. బయట వ్యవహారమైనా అంతే. మనం ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళినంత వరకు ఎవ్వరు మన జోలికి రారు. అయి గొడవల కింద దారి తీయదు. మాట జాగ్రత్తగుండాలి. నడత గూడా మంచిగా ఉండాలన్నమాట. ఎందువలన అంటే అవి కఠినాంశములు. అవి నిన్నేమి చేయదు. అవి ఎక్కడ పడేస్తే అక్కడ పడేసి ఉంటాయండి పృథివీ మీద కఠినాంశాలు. మననేమి చేయదు. ఎప్పుడైతే వేరే భూతాలొచ్చి కలుస్తాయో అప్పుడు విక్షేపం కలిగిద్ది. అప్పుడే మనం గమనించుకొని జాగ్రత్తగా ఉండాలన్నమాట. కానీ నీవు వాటితో చేరావో వెంటనే వాటికి విక్షేపం కలుగుతుంది. చూడటానికి పృథ్వీ తత్వమే ఏమి చేయవు అనుకున్నా వేరే భూతం యొక్క కలయిక ఉంది కదా! జలమో, వాయువో ఏదో ఉంది గదా! ఆ తత్వంతో మనకి వెంటనే విక్షేపాన్ని కలుగజేస్తాయి అన్నమాట. ఇదంతా కూడా పృథ్వీ పంచకం. ఈ పంచకంలో మనం ఏం చూసాము? వ్యవహారం చూసాం. స్తబకం చూసాం. అంటే ఎలా మనం గుర్తుపట్టాలో తెలుసుకున్నాం. ఒకేసారి ఇతర అంశాల యొక్క ప్రభావంతో అంటే ఇతర భూతాల యొక్క చేరికతో ఏమేమి మార్పులొస్తున్నాయో చూసాం. వాయువు కలిస్తే ఏంటి? జలం కలిస్తే ఏంటి? అగ్ని కలిస్తే ఏంటి? అన్నది మనకిక్కడ తెలుసుకున్నాం. అది మన జీవితంలో ఎటువంటి మార్పు కలిగిస్తుందో చూసాం. అలా రావటం వలన ఏమైద్ది? మనకి విక్షేపం కలిగిద్ది. లేదా అవరోధ దోషం. ఇదంతా కూడా వ్యవహారం. మరి లయం ఏమిటి? అలాగే పృథివిలో ఆకాశం వచ్చి పృథివిలో వాయువునందు కలిసిది. సరే, లయం గురించి ఒక నిమిషం ఆగుదామండి. ఇక్కడ వరకు పై వరకు వ్యవహారము, స్తబకము అనే వాటిలో ఏమన్నా డౌట్ ఉందా అండి? ఇక్కడే క్లారిఫై చేసుకుందామండి. మళ్ళీ 2 రోజుల తర్వాత అంటే మనకి రాదు. అమ్మా! స్తబకం ఒక్కసారి అసలు స్తబకం అంటే ఏంటి? అది ఎలాంటి? హ్మ్. అదొక్కటి. స్తబకం అనేటప్పుడు మనం వ్యవహరించేటప్పుడు మనల్ని గుర్తించేట్టు చేస్తది స్పష్టంగా. నువ్వెక్కడున్నావు? ఏం చేస్తున్నావు అని. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామండి. మనకి ఇంటికి ఎవరికో వచ్చారు. మనం ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతుంటే వెంటనే మనకి ఆల్రెడీ మనం సాధనలో ఉన్నాం. వెంటనే స్ఫురింపు చేస్తుంటదన్నమాట. వెంటనే కంట్రోల్ అవుతాం. అట్లాగే ఇది మనం వ్యవహరించేటప్పుడు ఇదిగో ఈ వాయువు కలిసింది, జలం కలిసింది, ఈ ఇంద్రియం బలమైన ఇంద్రియము. ఇది 2 పనులు చేస్తది. దీనికి బలం ఉంది. దీని పక్కనే విక్షేపణ ఉంటది. నువ్వు సరిగ్గా ఆలోచించకపోతే నువ్వు విక్షేపంలో పడిపోతావని తెలియజెప్తుంటదన్నమాట మన వ్యవహారాన్ని. ఓకే. అది అర్థం. స్తబకం యొక్క పని. అంటే మనం గుర్తించట్లేదు. ఇప్పుడు స్తబకం గురించి తెలుసుకున్నాం కాబట్టి వ్యవహరించేటప్పుడు అమ్మో! ఇది వాయు లక్షణం కలిగింది, ఇది జల లక్షణం కలిగింది. అంటే ఆల్రెడీ మనం వ్యవహరించేటప్పుడు ఆ ఇంద్రియం ఏంటో మనకి తెలుసు కాబట్టి నోరు జాగ్రత్తగా ఉండాలి, గుహేంద్రియం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అట్లా మనం చేతుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. అందుకే స్వామివారు చేతికి ఇవ్వద్దంటారు. రుణానుబంధం అనే అక్కడ పెట్టమంటారు. లేతే ఇవ్వాల్సి వచ్చిందనుకోండి నారాయణ నారాయణ అనుకోమంటారు. అవన్నీ మనకి పెద్దలు చెప్పేయన్నీ మనం జాగ్రత్తగా పాటిస్తున్నామా లేదా అంటే మననం. ఇప్పుడు మనం చెప్పుకునేది మన అందరికీ తెలియక కాదు. మననం కోసం అన్నమాట. వినగా మనం ఆ పాటించేటప్పుడు వెంటనే మనకి స్ట్రైక్ అయిద్ది. అప్పుడు అప్లై చేయగలుగుతాం అన్నమాట. అందుకోసమని. ఇది అందరికీ తెలిసిన సబ్జెక్టే అండి. కానీ మన మననం వలన మనకి నిధ్యాసన చేరుకున్నప్పుడు, ఆ వ్యవహారం వచ్చినప్పుడు పర్ఫెక్ట్‌గా వ్యవహరించగలుగుతాం అన్నమాట. అమ్మ ఇంకెవరైనా? అర్థమైంది. మా రాజశ్రీ గారు మీరేమన్నా చెప్తారా అమ్మా? అమ్మొచ్చారో రాలేదో? అమ్మా హరి ఓం అమ్మా. హరి ఓం అమ్మ. ఇక్కడ పృథ్వీలో కలిస్తే పాయు ఏర్పడింది కదమ్మా. హ్మ్. హ్మ్. ఆ, అక్కడ చేసి పని విసర్జన హ్మ్. అంతే కదమ్మా. హ్మ్. ఇక్కడ ఇక్కడ మృత్యుదేవత అని ఇచ్చారు కదా. హ్మ్. అక్కడ అధిష్టాన దైవం అంటారు కదమ్మా. హ్మ్. అది అంతేనమ్మా. అదంతే అమ్మా. మనం ముందు ఆ. ఏం చేయాలి అంటే, ఏ ఉమ్, ఇంద్రియాలు మనం వాడుకునే ఇంద్రియాలు మనకి ఏంటి? విక్షేపం ఎక్కడ కలిగిద్ది? ఆవరణ ఎక్కడ కలిగిద్ది? అంతవరకు చూసుకుందాం. ఆ తర్వాత ఈ చార్ట్ అనేది మీకు బాగా అర్థమైందనుకోండి, ఇవన్నీ మీకు ఆల్రెడీ పాయు గురించి తెలిసిందనుకోండి, విసర్జన అని కూడా ఇక్కడే తెలిసిపోతుంది మనకి ఈ చార్ట్‌లోనే. ఆ, అప్పుడు తర్వాత మీరు చదువుకున్నప్పుడు ఓహో! అధిష్టాన దేవత ఇదనమాట అని, దీని స్థానం ఉమ్, ఎక్కడనమాట అని అర్థమైపోద్దనమాట. ఉమ్. ఇప్పుడు అన్ని ఈ 5 పార్ట్‌లు మనం చెప్పుకున్నాం అనుకోండి, గందరగోళంగా ఉంటది. క్లారిటీ అవును. ఉండదనమాట. అర్థం కాదనమాట. అందుకని అవును. సింప్లిఫై చేసి చెప్పుకుంటున్నాం. ఉమ్. హరి ఓం ఓకే. అమ్మ. హరి ఓం. అమ్మ పృథ్వీలో ఆకాశం ఒక్కసారి వివరించండి అమ్మ. పృథ్వీలో ఆకాశం అనేది మనకి వాక్కు.
అంటే మాట్లాడేది. వాక్ అంటే మాట, నోరు అని ఇవ్వాల డైరెక్ట్ గా. నోరు అన్నామనుకోండి చాలా పాటలు ఉన్నాయి, కానీ మనకి వాక్ కారణం ఏంటంటే కింద జార్ అన్నమాట, కింద దవడ, ఇది కదిలితేనే మాట వస్తుంది అనమాట. నాలుగుంటాయి, పళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అవి వేరే కలయిక వల్ల వస్తాయి. అది కేవలం వాక్కి సంబంధించిందే మనకి చెప్తున్నారు అనమాట. ఈ వాక్ అనేది రెండు పనులు చేస్తుంది. ఒకటి తీసుకోవటం అంటే ఏదో ఒకటి తింటుంటాం కదా, ఒకటి మాట్లాడటం అంటే మనకి ముఖద్వారం. ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏది పడితే అది తినకూడదు, అది అందరికీ తెలిసినాయి. హితమైంది మితాహారం, సత్వగుణాన్ని పెంపొందించేదే. మిగతా వాళ్ళ విషయం మనకు అనవసరం అమ్మ. సాధకులం కాబట్టి మనం సాత్వికంగా ఉండే ఆహారాన్ని బాగుంది కదా అని ఎక్కువ తినకూడదు, మితంగా తినాలి, హితమైనది తినాలి. తర్వాత మాట్లాడేటప్పుడు మాట జాగ్రత్తగా మాట్లాడాలి, సాత్వికంగా. సత్వగుణంగా మాట్లాడితే ఏంటి అంటే ఆలోచించి మాట్లాడతాం, నెమ్మదిగా మాట్లాడతాం. కాబట్టి మనకి మాటలో మనం ఏం మాట్లాడుతున్నామని భావం మనకి తెలిసిన తర్వాత ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం అనమాట. అందుకని సత్వగుణం గురించి చెప్తారనమాట. అలా కాదు, ఒకసారి గమనించుకోండి, గబగబా మాట్లాడిస్తున్నాం అనుకో, మనకే తెలియదు, ఫ్లోలో వెళ్ళిపోతాం. 10 మాట్లాడితే ఒక తప్పు గ్యారంటీగా వస్తుంది అనమాట. అందుకని జాగ్రత్తగా వ్యవహరించమని చెప్తున్నారు అనమాట ఈ పార్ట్ దగ్గర. సింప్లిఫై అయితే అదమ్మా. ఇక్కడికి అర్థమైతే విక్షేపం లేకుండా ఉంటది. విక్షేపం అంటే ఏంటి? మనలో కదిలిపోతుంటాం. ఎవరైనా ఏదైనా అన్నారనుకో కదిలిపోతాం, విక్షేప దోషం అనమాట. అంటే ఆటోమేటిక్ గా యాక్షన్ రియాక్షన్ రెండు వచ్చేస్తాయి అనమాట. అందుకని ముందే జాగ్రత్త పడాలి. ఈ నోరు అని మనకి తెలియంగానే అమ్మో ఇది రెండు పనులు చేస్తుంది, ఇది బలమైన ఇంద్రియం, దీని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి అంటే మాట్లాడటం, తినటం, ఈ రెండు కూడా మనకి ఆలోచనలోకి వచ్చేస్తాయి అనమాట వ్యవహరించేటప్పుడు. అట్లా ఆలోచించాలన్నమాట. అమ్మ ఇంకొకటి అమ్మా, అమ్మా ఇప్పుడు 4 పావులు ఉన్నాయి కదా, ఒకటేమో విలక్షణంగా ఉంది కదా అమ్మా. ఇప్పుడు ఈ 4 పావులు ఈ మన పృథ్వీ, జలము, అగ్ని, వాయువు ఇలా కలుస్తాయా? లేకపోతే మనకి 4 వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయులో కలుస్తున్నాయా అమ్మా? ఇక్కడ ఇక్కడ పృథ్వీ అర్థం కాదు. తత్వాన్ని 2 సగాలు చేసామమ్మా. పృథ్వీ తత్వాన్ని 2 సగాలు చేసాం. ఒక సగాన్ని ఏం చెప్పాడు అంటే మిగతా 4 భూతాల్లో కలిసిపోండి. పృథ్వీ కాకుండా 4 భాగాలు ఏమున్నాయి చెప్పండి? జలము, అగ్ని, వాయువు, ఆకాశము కదా. పైకి చూడండి ఆ చార్ట్ లో, అందరు కొంచెం చార్ట్లు దగ్గర పెట్టుకుంటే మంచిదమ్మా, లేదా స్క్రీన్ మీద ఉంది, పైకి చూడండి. అవన్నీ కూడా పృథ్వీ తత్వం కలిసినాయి అన్నమాట, కలిసి అన్నమాట. కలిసి ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం? పైకి ఈ 4 వెళ్ళి కలిసేదాన్ని కదంబంగా చెప్పుకుంటాం. ఇప్పుడేంటి? పంచకం చెప్పుకున్నాం. పంచకంలో ఏముంటది? పృథ్వీ తత్వం ఎక్కువ ఉంటది. అంటే పృథ్వీ డామినేటింగ్ గా వాటిని వ్యవహరింపజేస్తుంది అనమాట. అయినప్పటికీ అగ్ని చేరిక వల్ల నడకొస్తుంది. పృథ్వీ కాళ్ళైనప్పటికీ అగ్ని చేత, జలం కలవటం వలన మనకి ఆటోమేటిక్ గా గృహేంద్రియం వచ్చింది. అది 2 పనులు చేస్తుంది, విసర్జన చేస్తుంది, సృష్టిలో భాగమైంది. ఈ పృథ్వీ తత్వం మీదే మనం ఉన్నాము. 2 కూడా ముఖద్వారము, వెనుక ద్వారము కూడా పృథ్వీ స్వభావంతో కూడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి విక్షేపణ ఎక్కువ కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండమని స్వామివారు చెప్తున్నారు అనమాట. ఇంకమ్మా ఇంకెవరైనా ఓకే అంటే లయానికి వెళ్తాను. కదంబం ఏమో, కదంబం ఏంటంటే అమ్మా పృథ్వీ స్వభావాన్ని 2 భాగాలు చేసాం. ఒక్క భాగాన్ని మిగతా 4 భూతాలకి సమంగా వెళ్ళి కలవమన్నారు. అది కదంబం అన్నమాట. ఇతర భూతాలతో కలవటం వలన స్థూల భూతాలు ఏర్పడతాయి అన్నమాట. అది కదంబం. అంటే ఈ పృథ్వీ తత్వం కాకుండా వేరే చేరిక వలన వాటి లక్షణాలు వేరే మారిపోతుంటాయి అన్నమాట. ఒకసారి చార్ట్ ఎక్క జాగ్రత్తగా చూస్తే ఈ పదాన్ని రివిజన్ చేసుకోండి అమ్మా. ఎట్లాగూ పెడుతున్నారు కదా, మళ్ళీ ఒకసారి 1-2 సార్లు విని అర్థం చేసుకోండి. రేపు ఇంకా డౌట్ అనిపిస్తే రేపు మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసుకుందాం. ఓకేనమ్మా? సగ భాగాన్ని మిగతా 4 భూతాల్లో చేరిపోమన్నాడు సమంగా. ఇతర భూతాలు చేరిక వలన మనకి ఈ పృథ్వీ తత్వం కాకుండా మిగతా వాటితో చేరుకుంటే వేరే రకమైన తత్వం వచ్చేస్తుంది అనమాట, రెండిటికి. కానీ ఈ పంచకంలో మటుకి ఏ వచ్చి కలిసినా కూడా పృథ్వీ తత్వమే ప్రధానంగా ఉంటది అనమాట. ఒకసారి మళ్ళీ చార్ట్ చూస్తూ వినండి అమ్మా, ఆటోమేటిక్ గా అర్థమైద్ది. లేదంటే రేపు మళ్ళీ చెప్పుకోవచ్చు మనం.
అయితే ఇప్పుడు లయము. లయం ఏంటంటే ఇక్కడ ఇలానే పృథ్వీలో ఆకాశం వచ్చి పృథ్వీలో వాయువులో కలిసిపోతుంది. ఇది కేవలం పృథ్వీ తత్వమే చెప్తున్నాం అనమాట, మొత్తం పంచభూతాలు చెప్పట్లా మనం. పృథ్వీలో ఆకాశం చూడండి, చార్ట్ లో పృథ్వీ పక్కనే ఉంటది, ఆకాశం చేరింది కదా. పృథ్వీలో ఆకాశం వచ్చి పృథ్వీలో వాయువులో కలిసిపోతుంది. అంటే ఈ కింద లైన్ అన్నమాట పూరిస్తుంది ఈ పంచకాన్ని. పృథ్వీలో వాయువు వచ్చి పృథ్వీలో అగ్నిలో కలుస్తుంది. పృథ్వీలో అగ్ని వచ్చి పృథ్వీలో జలమునందు కలుస్తుంది. అంటే పృథ్వీలో అమ్మ జలం ఇందాక వెనకాల నుంచి వచ్చాం కదా, పృథ్వీ కలిసి వాయువు ఏర్పడింది, పృథ్వీలో జలం కలిసి గుహేంద్రము, ఇప్పుడేమో పృథ్వీలో ఆకాశం కలిసి వాక్య ఇటు నుంచి వెళ్ళాలంటారమ్మా. రివర్స్ అలాగే చుట్టబడిద్ది అనమాట. ఎలా వచ్చామో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం అనమాట. ఓకే ఓకే ఎందుకో కూడా మనకి తెలుసుకుందాం అమ్మా. పృథ్వీలో జలం వచ్చి పృథ్వీలో పృథ్వీ యందు లయమైద్ది. ఈ లయమైనప్పుడు విలక్షణ భాగం ఎక్కడుంది? లెఫ్ట్ సైడ్ పృథ్వీలో ఉంది కదా. విలక్షణ భాగం అంతా మనం ఇక్కడ చెప్పుకున్నాం, పైన ఆకాశము, వాయువు, అగ్ని, జలము. ఫస్ట్ రో లెఫ్ట్ సైడ్ కి ఆ రోలో విలక్షణత ఉంది, 1/4 వంతు కదా. ఇవన్నీ కలిపి మనకి ఏం చేస్తాయి అంటే అక్కడికి చేరిపోతా ఉంటాయి అన్నమాట. ఎలాగో చెప్తాను చూడండి. మరి పృథ్వీలో పృథ్వీ కలిసినప్పుడు మిగిలితే ఏమిటి? విలక్షణమైనటువంటి పృథ్వీ తన్మాత్ర స్వభావం కదా. తన్మాత్రే కదా పంచబడింది. ఎప్పుడైతే ఇతర భూతాలు కలిసాయో 1/2 వంతు 4 భూతాలతో ఎప్పుడు కలిసాయో అప్పుడు స్థూలాలు ఏర్పడ్డాయి. కానీ ఇది పంచటం మటుకే తన్మాత్రే పంచబడింది. అంటే విలక్షణమైనటువంటి పృథ్వీ తన్మాత్ర మిగిలిపోయింది. ఏం చెప్పుకున్నాం మనము? పృథ్వీలో ఆకాశం వచ్చి పృథ్వీలో వాయువుతో కలిసిపోయింది, పృథ్వీలో వాయువు వచ్చి పృథ్వీలో అగ్నితో కలిసిపోయింది. కింద లైన్ పృథ్వీలో అగ్ని వచ్చి పృథ్వీలో జలంతో కలిసిపోయింది, పృథ్వీలో జలం వచ్చి పృథ్వీలో కలిసిపోయింది. ఇంకేం మిగిలింది? 1/4 విలక్షణతకు ఉండిపోయింది పృథ్వీ. స్వభావంగా ఉంది, అది స్వభావం, అపంచీకృతం. ఓకేనా? అయితే అక్కడ అది ఉండటం చేతనే ఇది వెనక్కి రావాల్సి వచ్చింది. ఏంటి? పృథ్వీలో పృథ్వీ అయిన తర్వాత వెళ్ళి ఆ విలక్షణలో కలుస్తుంది అనమాట. ఆకర్షణ వికర్షణ రూపంలో మనకి వ్యవహరిస్తుంటాయి అమ్మ, ఏదైనా సృష్టి అయినా ఏదైనా. అలా కాకుండా పృథ్వీలో ఆకాశం బలంగా ఉందనుకోండి, అప్పుడు ఎక్కడికి పోతాం మనం? వెళ్ళాం కదా. ఆకాశ భాగం ఎక్కువ ఉంటే వెళ్ళలేము, అందుకే సమంగా పంచడం జరిగింది అనమాట. ఎప్పుడైనా ఆ పరిమితులు దాటిందనుకోండి ప్రకోపిస్తాయి అనమాట. అంతే కదా, మన బాడీలో వేడి ఎక్కువైనా చలి ఎక్కువైనా ఏది ఎక్కువైనా కూడా ప్రకోపంకే దారితీస్తుంది. అట్లా దాంట్లోకి పోవాలి. అలా ఏర్పాటు లేదు కదా. పృథ్వీ తన్మాత్ర విలక్షణంగా ఎక్కడ ఉందో అక్కడ దాని బలమంతా కేంద్రీకరించబడింది. ఈ పృథ్వీ తత్వం బలమంతా కూడా అతను ఏం చేశాడు? పృథ్వీ స్వభావాన్ని 2 ముక్కలు చేసి సగ భాగాన్ని మిగతా ఇతర భూతాలకి పంచడం జరిగింది. ఆ ఇతర భూతాలు పంచిన తర్వాత ఇంకో సగభాగం ఉండిపోయింది. ఆ సగభాగాన్ని మళ్ళీ 2 ముక్కలు చేశాడు. అంటే 1/4 వచ్చాయి. ఒక భాగాన్ని అధిష్టానంగా ఉండు అన్నాడు. ఆ తన్మాత్రలో పృథ్వీ యొక్క స్థూలాంశ చేరిక చేత పృథ్వీలో పృథ్వీ వచ్చింది. మిగతా అన్నిటి మీద అది డామినేట్ చేస్తుంది. మిగతాది విలక్షణంగా ఉంది. విలక్షణంగా ఉన్న దాని పవర్ ఎక్కువ ఉంటుందా? స్థూలానికి పవర్ ఎక్కువ ఉంటుందా? శక్తికి పవరా? పదార్థానికి పవరా? మనం పదార్థం అమ్మ, అదేమిటి నడిపిస్తున్నాడు? శక్తే కదా మనం నడిపిస్తుంది. శక్తికే పవర్ అమ్మా, పవర్ ఉంది కదా. అందుకని ఆ పవర్ వైపు ఆకర్షించబడింది అనమాట లయం అయిపోగానే. అది ఎలాగో మన జీవితంలో ఏ రూపంలో ఎలా నడుచుకుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. హరి ఓం అమ్మా. అమ్మా చెప్పండి అమ్మా. ఈ పృథ్వీలో పృథ్వీ ఇవి లాస్ట్ లైన్ లో కలిసినాయి అన్నారు. ఈ లాస్ట్ లైన్ లో ఎక్కడా కనిపించటం లేదు అమ్మా. ఈ చివరికి పృథ్వీ అని వచ్చింది, మళ్ళీ పృథ్వీలో పృథ్వీ కలిసినట్లు అది మళ్ళీ పాయువు అమ్మ. రెడ్ మార్క్ ఉంటుంది చూడండి చార్ట్ లో. పాయువు, విసర్జన, మృత్యుదేవత, గుదము, పృథ్వీ. తెలిసిందమ్మా? చూసారా? ఇది పృథ్వీలో పృథ్వీ. పృథ్వీలో పృథ్వీ అంటే ఏంటి? పృథ్వీ తన్మాత్రలో పృథ్వీ అంశ చేరిక వలన అది అధిష్టానంగా ఉండి మిగతా ఇతర అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలం కలిసాయి కదా, వాటి మీద ఇది ఆధిపత్యంగా ఉంది, రాజుగా ఉంది. ముందే చెప్పుకున్నాం మనం, రాజుగా చెయ్యి అని చెప్పాడని 1/4. ఇప్పుడు ఇవన్నీ ఏమైనాయి? లయమైనాయి. ఎలా లయమైనాయి? పృథ్వీలో ఆకాశము అంటే ఈ కిందది చూసుకోవాలమ్మా, అంటే మొత్తంగా చూసుకోకూడదు మనం. పృథ్వీలో ఆకాశం వచ్చి పృథ్వీలో వాయువులో కలిసింది, పృథ్వీలో వాయువు వచ్చి పృథ్వీలో అగ్నిలో కలిసింది, పృథ్వీలో అగ్ని వచ్చి పృథ్వీలో జలంలో కలిసింది,
పృథ్వీలో జలం వచ్చి పృథ్వీలో కలిసిపోయింది. ఇక్కడికి Okay. పృథ్వీతత్వం క్లోజ్ అయింది కదా. కానీ దీని అవును. బలమంతా ఎక్కడుంది? విలక్షణం దగ్గర ఉంది, స్వభావం దగ్గర ఉంది, అంటే శక్తిలో ఉంది. అందుకని అది. ఈ లయించినప్పుడు ఈ శక్తిలో కలిసిపోద్ది అన్నమాట, విలక్షణ దగ్గర కలిసిపోతుంది అనమాట. శక్తిలోకి లాగేసుకుంటది. ఇప్పుడు మనం మరణించాం, పదార్థంగా ఉన్నాము, శక్తి లేదనుకోండి ఏమైంది? అక్కడికే ఆకర్షించబడతాం అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పోతున్నామని చెప్పుకుంటాం మనం కదా. అయితే అది ఇప్పుడు వివరణగా చెప్తున్నారమ్మా స్వామివారు. అది వింటే ఇంకా పూర్తిగా అర్థమైంది. అప్పుడు మళ్ళీ రివిజన్ లో మళ్ళీ చెప్పుకుందాం. ఈ రోజు సంధ్యా సమయం తగ్గించుకుందాం అమ్మా. ఇది కంప్లీట్ చేస్తే ఒక క్లారిటీ ఉంటుంది పృథ్వీతత్వం గురించి. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాము? వికర్షించబడినప్పుడు వ్యవహారంలోకి దిగింది. ఆకర్షణ వికర్షణ. వికర్షిస్తేమో వ్యవహారంలో పడ్డాం, ఆకర్షించినప్పుడు శక్తిగా ఉండిపోతాం. అంటే ఇప్పుడు మనం పదార్థయుతమైన వాళ్ళ శక్తిలోకి వెళ్ళాలి అంతే కదా. పిండాన్ని నుంచి బ్రహ్మాండం వెళ్ళాలి, వెస్ట్ నుంచి సమిష్టికి వెళ్ళాలి. అంటే పదార్థయుతమైన ఈ దేహాన్ని దివ్యత్వ లక్షణాలతో నింపుకుంటే శక్తి రూపంలోకి మారుతాం, శరీరం ఇదే అయినప్పటికీ. అయితే ఆకర్షణ వికర్షణ. వికర్షించబడినప్పుడు వ్యవహారంలోకి దిగింది, మరలా వెనుకగా ఆకర్షించబడింది. ఎప్పుడైతే అది కంప్లీట్ అయిపోయిందో, అంటే ఏదో ఒక ఏజ్, ఒక పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత క్రమక్రమంగా అట్లా పృథ్వీతత్వం విరమించుకుంటూ శరీరాన్ని చాలిస్తారమ్మా. ఇక యాక్సిడెంట్లు అయ్యి మనం చెప్పలేము, సడన్ గా అయ్యాయి. కాబట్టి లయం ప్రారంభమైంది. అలాగే ఏమైంది? పృథ్వీలోకి ఇది చేరిపోయేటప్పటికి బలంగా ఎట్లాక్కుంది? విలక్షణమైన పృథ్వీ తత్వం తన్మాత్ర దగ్గరికి ఆకర్షించబడింది అనమాట. ఇక్కడికి అర్థమైంది కదమ్మా. ఇప్పుడు ప్రాక్టికల్ గా అదేనమ్మా, అంటే మనలో ఈ అన్నారు కదా ఆకాశతత్వంలో కలడం, అంటే మనం వాక్ కంట్రోల్ గా ఉంచుకుంటూ ఇవి సాధనది, కంట్రోల్ గా ఉంచుకుంటూ సాధన. అప్పుడు పృథ్వీలో లైవ్ అంటే అవన్నీ మనకు కంట్రోల్ అయిపోయిన తర్వాతకి మనం పృథ్వీలో లైవ్ అయిపోయినట్టు మనం మోక్షం పొందుతాం. అప్పుడు ఈ లయాలు గీయాలి అప్పుడు మనం పట్టించుకోం. అదే ఈ తెలుసుకోవడం వల్ల మనం జాగ్రత్త పడతాం అనమాట. ఇప్పుడు ఆ లయం అనేది మన దేహంలో ఎలా జరిగిద్దో స్వామివారు వివరిస్తున్నారమ్మా. జాగ్రత్తగా వినండి. మరణ సమయంలో ముందు వాక్కు పడిపోతుంది, మాట రాదు. కళ్ళతో చూస్తుంటారు మనం, అంటే ప్రాక్టికల్ గా మనం చూస్తున్నామమ్మా. వాక్కు ఆహారం కూడా పడిపోద్ది, తినలేరు. ఏదో వాటర్ వేయటానికి ప్రయత్నిస్తారు కదా. అంటే ఫస్ట్ వాక్కు పడిపోతుంది మరణ సమయంలో, అంటే లయం అవటం అమ్మా. పృథ్వీతత్వము ఈ విలక్షణ దగ్గరికి వెళ్ళింది అంటే మన శరీరం ఎలా లయం అయిద్దో చెప్తున్నాం అనమాట, తెలుసుకుంటున్నాం అనమాట. వాక్కు ఇక్కడ ఆహారం రెండు పడిపోతాయి, మాట్లాడలేము, తినలేము. ముందు కాళ్ళు చేతులు కదిపితేనన్నా కదుపుతాడు, కాళ్ళు చేతులు కదులుతూనే ఉంటాయి అన్నమాట. ముందు పడిపోయేది దవడలు, కదలవు. వాక్కు పోయిందంటే ఈ దవడ, మనకి వాక్కు రావాలంటే ముందు చెప్పుకున్నాం మనము, ఈ దవడ కదిలితేనే వాక్కు వస్తుందని. ఈ దవడలు బిగిసిపోతాయి అనమాట, కదలవు అనమాట. మరణించే వాడిని జాగ్రత్తగా చూస్తే ముందు పడిపోయేది ఇది వాక్కు పడిపోద్ది. పడిపోవటం వల్ల ఆహారం తీసుకోవటం కూడా, రెండు పనులు చేయలేడు అనమాట. తినలేకపోతున్నాన్రా అంటారు, దగ్గర పడే కొద్దీ. నడవలేకపోతున్నాన్రా అంటే మరణం దగ్గర పడే కొద్దీ మనలో కలిగే మార్పులు ఏంటంటే, తినలేకపోతున్నాన్రా ఇది వరకులాగా, అరగటలేదురా అని మొత్తుకుంటాము. అంటే దగ్గర పడే కొద్దీ నడవలేకపోతున్నాన్రా అంటారు కదమ్మా. కదలలేకపోతున్నాన్రా అని చాలా కాలం చెప్తారు చాలా మంది. అంటే మన విల్ పవర్ తో మనం చివరి క్షణం వరకు మనం నడవగలిగే శక్తి వస్తుందమ్మా. కానీ భయంతో ఉన్న వాళ్ళు, అంటే కొంచెం వ్యాధులు రాగానే ఏమైంది, మంచం మీదకి జారిపోతారు. కదులుతూనే ఉంటాయి కానీ మరణం దగ్గర పడగానే అవి బీసుకుపోతాయి. ఇక మరణాన్ని అయితే ఎవరూ ఎక్కడ ఆపలేము, ఆ టైంకి వచ్చేటప్పటికి బీసుకుపోతాయి. ఈ దవడలు ఎప్పుడైతే బీసుకుంటాయో అప్పుడు దారకం లేదు, తాగేది కూడా ఉండదు, నీళ్లు పోస్తాం బయటకు వస్తుంది కదా. తర్వాత పాణి పాదములు ఇవేవి కదల్చలేడు, కాళ్ళు కదలవు, చేతులు కదలవు అనమాట. మంచం ఎక్కేశాడు, మరి అవి కదలిపోతే ఇక మంచమే కదా గతి. మిగిలిన రెండు ఎవరు చేస్తున్నారు? మలమూత్ర విసర్జన. అంటే అన్ని మంచంలోనే అప్పటి వరకు అవి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట, మంచంలోనే జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. తర్వాత విరమించేది మూత్ర విసర్జన. ముందేం పోతుంది? మూత్రం పోతుంది. డాక్టర్ని పిలిచి ట్యూబ్ వేయిస్తాం. ఇవి వెనకటి కాలంలో ప్రతి ఒక్కళ్ళ పెద్దవాళ్ళు, ఇప్పుడు అంటే అలా లేదు కానీ బాగా వెనకటి కాలంలో బాగా ఏజ్డ్ ఉండేవాళ్ళు అండి, వాళ్ళకి మనం చూస్తూనే ఉంటాం అనమాట ఇళ్లలో. డాక్టర్ని పిలిచి ట్యూబ్ వేయించుతారు. గృహ్యము విరమించిన తర్వాత గుదము విరమిస్తుంది.
మల విసర్జన లేకుండా పోయింది, ఇక గడియల్లో పడినట్టే లెక్క అన్నమాట. అక్కడి నుంచి మరణ వేదన ఆసన్నమైనట్లు. ఎందుకు అంటే పృథ్వీతత్వంలో అవకాశం లేదు, ఇంకా అన్ని పృథ్వీలో కలిసిపోతాయి. పృథ్వీతత్వం నుంచి విరమించారు. పృథ్వీతత్వం పోయిందంటే ఇది పృథ్వీతత్వం కదా, ఈ దేహం అంతా కూడా అది విరమించేసిందని అర్థం చేసుకోవాలన్నమాట. జ్ఞాత యొక్క చైతన్యం యొక్క సత్తా ఈ పృథ్వీతత్వం నుంచి విరమించేసింది. మొత్తం 5 భూతాల్లోంచి విరమించటం జరిగింది. ముందు పృథ్వీలో ఎలా విరమిస్తుందో మనం తెలుసుకుంటున్నాం. ఎప్పుడైతే విరమించిందో వెంటనే మరణ వేదన ఆరంభమైంది. మన స్పృహలో ఉండడిక. ఉన్నాడో లేదో తెలీదు. నిజంగా ఉన్నాడా అంటే ఉన్నాడు, ఇంకా ప్రాణం కొట్టుకుంటుండదు కదా. మరి తినలేరు, కదలలేరు, మాట్లాడలేరు, ఏమీ చేయలేడు. ఇది మరణం వెళ్ళేటువంటి ప్రయాణం అన్నమాట. లయాన్ని మనం ప్రాక్టికల్ గా చూసాము. మన జీవితంలో మనుషుడు మరణించేది చూస్తాము. పర్ఫెక్ట్ గా ఇలాగే జరిగిద్ది. పెద్ద వయసు వచ్చాక ఇలాగే జరిగింది. వెష్టిలో లయం ఎలా జరుగుతుందో సృష్టి కూడా సమిష్టిలో లయం అలాగే జరిగిద్ది. మనం ఇందాకే చెప్పుకున్నాం, ఒకే సూత్రము వెష్టికి సృష్టికి కూడా అప్లై చేయబడిద్ది. అలాగే జరిగిద్ది అన్నమాట. అంటే ఇక్కడ మనకేం చెప్తున్నారు, లయం కూడా సమిష్టిలో కూడా ఇలాగే జరిగిద్ది. ఈ సమిష్టి అంతా అలా వెనక్కి తీసుకోవటానికి ఆధారమైనటువంటి దేవతల్ని బ్రహ్మాండ పంచీకరణలో చూస్తాము. మనకి వ్యవహరించే దేవతలు ఉంటారు కదా, వాళ్ళు ఎలా విరమిస్తారన్నది బ్రహ్మాండ పంచీకరణలో చెప్పబడిద్ది అనమాట. ఆ నిర్వహించే వాళ్ళంతా కూడా అక్కడ ఉంటారు. ఎక్కడ ఉంటారు? బ్రహ్మాండంలో ఉంటారు. ఇక్కడ నిర్వహించేది ఈ క్షేత్రం, అంటే ఈ దేహం, ఈ జడమైన దేహం అన్నమాట. స్థూల దేహాన్ని చెప్పుకుంటాం. ఈ క్షేత్రం ఎలా వ్యక్తమైందో అలానే విరమించుతుంది. ఈ క్షేత్రం ఎలా అయితే వ్యక్తమైందో అలాగే విరమిస్తుంది. మనం జాగ్రత్తగా సాధన చేసామంటే మరణం ఎలా వచ్చినా మనకు అవసరం లేదు, దాన్ని ఏమి అబ్జర్వ్ చేయకర్లే, ఏం చేయాలి. శరీరాన్ని ఎప్పుడైనా సరే రెడీగా ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే మనం మోక్షం పొందుతామో ఇది తెలుసుకుంటే ఆటోమేటిక్ గా ఈ దేహం ఉండంగానే మోక్షం పొందుతాం. అప్పుడు అది ఎలా పోయినా మనకు అవసరం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. సరే రెడీ, ఇంకా అప్పుడు రెడీగా ఉంటాం అనమాట. ఈ దేహం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని. అలా మనకి పృథ్వీ పంచకాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలండి. 1కి 2 సార్లు వినండి, చార్ట్ దగ్గర పెట్టుకోండి. అయినా డౌట్ ఉంటే రేపు తెలుసుకుందామండి. రేపు మరొక భూతం నుంచి జలతత్వం గురించి తెలుసుకుందామండి. ఈరోజు సంధ్యా సాధన చేద్దాం. వెనుపుసి నిటారుగా ఉండేట్టు కూర్చోవాలండి. కంఫర్ట్ పొజిషన్ లో కూర్చోవాలి. ఇవన్నీ కూడా మనకి ప్రాణాయామం కూడా మనకి కుంభక స్థితులు ఉంటాయిగా, పీల్చడానికి వదలటానికి మధ్యలో. ఆ కుంభక స్థితుల్లో మనకి ఏంటంటే మన ఆయువుని, మన ఆరోగ్యాన్ని సెట్ చేయడమే కాకుండా మన ఆయువుని కూడా పొడిగిస్తాయి. ఎందుకంటే భగవంతుడు ఇన్ని శ్వాసలని ఇస్తాడు మనకి. మనకేం చేస్తాం, బీపీలు షుగర్లు పెంచుకొని ఆవేశం పడిపోయి అందరి మీద నోరేసుకుని పడిపోయి గొడవలు పెట్టుకొని